ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా ఆయన సన్నిధిలో మరొకసారి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి ప్రవేశించే ముందు దేవుని సహాయం కోరి మనం ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం మీ సన్నిధిలో చేరి మీ జీవం గల మాటలను వినుటకు చేరి ఉండగా ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతూ సహాయం చేస్తున్నారు. ఈరోజు కూడా మాతో ఉండి నడిపించమని ప్రాధాయపడుచున్నాను తండ్రి. మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు. మీ ఉద్దేశములు ఈ సందర్భాన్ని బట్టి ఏ రీతిగా ప్రకటింపబడాలనో ఆ రీతిగా మీరు మాట్లాడమని వేడుకొంచు. సమయానికి చేరుకున్న మీ బిడ్డలందరికీ రావాల్సిన దీవెన అనుగ్రహించమని వేడుకొంచు. ఇంకా నువ్వు రావాల్సిన మా ప్రియులు అనేక మంది ఉండగా వారందరూ సమయానికి చేరుకునేలాగా కృప చూపమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిర్గమకాండము ఈరోజు ఎన్నో అధ్యాయం? 17th చాప్టర్. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నంబర్ 17. ఇందులో మనకు 16 వచనాలు కనబడుతున్నాయి. ఇంతవరకు చెప్పుకున్న వాటిలో అధ్యాయంలో ఉన్న విషయాలను ఒకసారి చదువుకుందాం. ఈ 16 వచనాలు మొదటి 7 వచనాలేమో ఒక సందర్భం గురించి తెలియజేస్తుంది. 8 నుంచి 16వ వచనం వరకు ఒక యుద్ధం గురించి తెలియజేసే సందర్భం. ఈ 17వ అధ్యాయం 2 భాగాలుగా విభజింపబడింది. ఓకే, మొదటి 2 అధ్యాయాలు ఏ భాగానికి సంబంధించి అనుకున్నాం మనం? మోషే గారి జననం. 3 నుంచి 6 వరకు మోషే గారిని దేవుడు సిద్ధపరచుట లేదా మోషే గారి యొక్క సిద్ధపాటు. 7 నుంచి 10వ అధ్యాయం వరకు ఫరోతో తగు విభేదం. 11 నుండి 15 వరకు ఇశ్రాయేలీయుల నిర్గమం. ఏంటిది? 16 నుంచి 18వ అధ్యాయం వరకు సీనాయి పర్వత ప్రయాణం. ఇది 16 నుంచి 18 అప్డేట్ అవ్వలేదు. నెక్స్ట్ రేపటికి దీన్ని రెడీ చేసి పెట్టండి. రైట్, ఓకే. నిర్గమము అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టి వెళ్ళుట, బయలుదేరి వెళ్ళుట, మళ్ళీ తిరిగి రాకుండా బయలుదేరి వెళ్ళిపోవట. వెళ్ళిపోవుట అంటే బాగుంటుందేమో. ఎక్సోడస్ వెళ్ళిపోవటం, వలసగా వెళ్ళిపోవటం. యెహోవాను పదానికి అర్థం ఉన్నవాడు అనే ఈ తెలుగు పదం, దానిలో అర్థాలు బహు లోతుగా ఉన్నవి. దేవుని పేరు విషయంలో ఆయన పితరుల కాలంలో ఉన్నవాడు, నీతోనూ ఉన్నవాడు, భవిష్యత్తులో కూడా ఉండబోయేవాడు. ఆ ఒక్కటి మాత్రమే కాదు, అందులో దాగి ఉన్న అర్థం. మరొక అర్థం ఏంటంటే, నేను ఉన్నాను కనుక నీకు భయం ఎందుకు? ఇంట్లో అనుకోకుండా కరెంట్ పోయిందనుకోండి, పిల్లలు ఎక్కడో ఆడుకుంటారు, వచ్చి గట్టి కేకలేస్తారు.
అకస్మాత్తుగా కరెంటు పోతే ఎందుకు అరుస్తారు? భయం, చీకటి. అప్పుడు మనం ఏం సమాధానం ఇస్తాం పిల్లలతో? నేనున్నాను నాన్న, భయపడకు, ఇక్కడే ఉన్నా. సో ఆ సందర్భంలో ఉన్నాను అనే పదానికి అర్థం నిన్న నేడు రేపు ఉన్నాను అని కాదు. దాని మీనింగ్ నువ్వు భయపడకు నేనున్నాను, అని చెప్పే సందర్భం అది. నిర్గమకాండము 17వ అధ్యాయం. ఇందులోకి ప్రవేశించే ముందు దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఇది, ఫోన్స్ని కొంచెం మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేయండి. ఒక గంట సేపే కదా, ఎవరైనా పర్లేదు. ఒకవేళ డ్యూటీలో ఉండే వాళ్ళు మాత్రమే కొంచెం వైబ్రేషన్లో పెట్టుకోండి, ఎప్పుడైనా కాల్స్ రావచ్చేమో. డ్యూటీలో ఉన్న వాళ్ళు మాత్రమే వైబ్రేషన్లో పెట్టుకోండి. కాల్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాను. ఆల్రైట్. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములు దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, మళ్ళీ మొదలైంది వీళ్ళది. ఏం మొదలవుతుంది ఇప్పుడు? సన్నగడం స్టార్ట్ అవుతుంది. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగుని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిందని ఈ మాట ఏమన్నా బాగుందా? వీరి మాట పదే పదే అంటుంటే, ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని పదే పదే అంటుంటే, విడిపించుకొని తీసుకొని వచ్చిన దేవునికి మనస్సు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందా? మేలు చేస్తే నాకెందుకు ఈ మేలు చేశావు అని పదే పదే చేయబడిన మేలు గురించి నాకు ఈ మేలు వద్దు, నాకు అవసరం లేదు అని కంప్లైంట్ చేస్తున్నట్లుంది వీరిది. వీరి ప్రయాణం ఎక్కడి నుండి జరిగిందో ఒకసారి మనం 15వ అధ్యాయం నుండి చూద్దాం. లేకపోతే 12 నుంచి కదా మనం చూసిండేది. వారు మొదట రామసేసు నుండి బయలుదేరారుగా, గుర్తుంది కదా ఈ విషయం. జర్నీ, సీనాయి పర్వత ప్రయాణం ఎలా జరిగిందో ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము, బుక్ ఆఫ్ ఎక్సోడస్, చాప్టర్ నంబర్ 12, 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమయ్యారు. మొదటి ప్రయాణం రామసేసు నుండి సుక్కోతుకు బయలుదేరారు. 2, 13వ అధ్యాయము 20వ వచనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. సుక్కోతు నుండి ఏతాముకి వెళ్ళారు. ఆ తర్వాత 14వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పు. అలా బయల్సెఫోను ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటుకున్న తర్వాత 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళారు. సీక్వెన్స్ ఎలా సాగుతుంది? రామసేసు నుండి సుక్కోతుకు, సుక్కోతు నుండి పీహహీరోతు, ఈ ప్రాంతం ఎలా ఉంది? మిగ్దోలుకు సముద్రమునకు మధ్య ఉన్న బయల్సెఫోను ఎదుట దిగారు. ఆ బయల్సెఫోన్ దగ్గర ఆ పరిసర ప్రాంతాల నుండి ఎర్ర సముద్రం దాటేశారు. ఎర్ర సముద్రం దాటి ఏ అరణ్యంలోకి వచ్చారు? షూరు అరణ్యంలోకి వచ్చారు. షూరు అరణ్యంలో తిరుగుతూ ఉండగా వారికి నీళ్లు దొరికిన నీళ్ళ వద్దకు వెళ్ళి తాగుదామని వాటిని నోట్లో వేసుకున్నప్పుడు అది ఎలాగ రుచిగా కనబడుతున్నాయి, భయంకరమైన చేతి. అప్పుడు సనిగారు, దానికంటే ముందే సనిగారు.
దేవుడు ఆ చేదైన నీళ్లను, మారా అనే ఆ స్థలంలో ఉన్న లేదా ఆ మారా అనే నీళ్లను మధురంగా మార్చాడు. అదైన తర్వాత 16వ వచనంలో 16వ అధ్యాయం మొదటి వచనంలో, తర్వాత ఇశ్రాయేలుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి ఏలీముకు వచ్చారుగా. ఎప్పుడు వచ్చారు? 15వ అధ్యాయం 27లో వచ్చారు. 15-27లో వచ్చారు. తర్వాత వారు ఏలీమునకు వచ్చారు. అలా ఏలీము నుండి ప్రయాణమైపోయి 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్య ఉన్న సీను అరణ్యమునకు వచ్చిరి. అలా సీను అరణ్యంలో తిరుగుతున్నారు. ఇప్పుడు 17వ అధ్యాయం, ప్రస్తుతానికి నిన్న మనం 16వ అధ్యాయం ముగించుకున్నాం కనుక 16వ అధ్యాయం సంభవించినప్పుడు ఏ అరణ్యంలో ఉన్నారు వీళ్ళు? సీను, నాట్ సీనాయి, సీను అరణ్యంలో నుండి ప్రయాణమైపోయి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు 17వ అధ్యాయం మొదటి వచనంలో, తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీము అనే ప్రాంతంలో దిగారు. ఈ ప్రాంతాలన్నీ ఎక్కడ ఉండవచ్చు అని చెప్పుకుంటున్నాం మనం మ్యాప్లో చూసినప్పుడు. వెరీ గుడ్. సౌదీ అరేబియా ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రాంతాల్లో తిరుగుచున్నట్లు మనము కొన్ని ఆధారాలు చూసాం. రెఫీదీములో దిగినప్పుడు 17వ అధ్యాయం మొదటి వచనం నుండి మరొకసారి, తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తడారు. ఏం పని చేశారా మీరు? మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చారు. మా జీవితాలు అక్కడే బాగుండే. ప్రతి అధ్యాయంలో ఇవే కనపడుతున్నాయి. ప్రతి అధ్యాయంలోనంటే సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారో చూస్తారో ఒకసారి. 14వ అధ్యాయంలో మాటికి వీరి నోట ఎంత నెగటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి చూడండి. వీరికి ఏం అర్థం అవ్వట్లేదు ఇన్నిసార్లు. ఇప్పుడు నిర్గమకాండం 14లో 11వ వచనం చూద్దాం. 11, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? ఆ క్వశ్చన్ చూడండి. మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. చదవండి సిస్టర్. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి ఈ ఇశ్రాయేలీయులు. ఇదెప్పుడు? ఎర్ర సముద్రం దాటక మునుపు. ఈ ప్రశ్న వీరి మనసుల్లో పదే పుడుతోంది. మేము ఇలా నడుచుకుంటూ అరణ్యంలో పోవడం కంటే ఐగుప్తులో ఉండటమే మేలు కదా. ఎర్ర సముద్రం దాటక ముందు వీళ్ళు అన్నమాట ఇది. ఇట్లు చేయనేలా? ఆ ప్రశ్న చూడండి. ఇట్లు చేయనేలా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? అలానే 15వ అధ్యాయంలోకి వస్తే 24వ వచనంలో, మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కున్నారు. దేవుడు మీ సనుగులను విన్నాడు, ఆయన మీ మధ్యలో ఉన్నాడు అని చెబుతున్నాడు అక్కడ. తర్వాత 16వ అధ్యాయంలో నిన్నటి దినాన్ని చూసాం మనం. దేని కొరకు ఏడ్చారు వీళ్ళు? మాంసం కొరకు ఏడ్చారు. ఈరోజు 17వ అధ్యాయంలో మళ్ళీ చదువుతున్నాం. దేని కొరకు వీరు ఏడుస్తున్నారు, మళ్ళీ సనుగుతున్నారు. దేని కొరకు? 3వ వచనంలో, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు ఇదెందుకు? ఈ ప్రశ్న ఏంటో విచిత్రంగా, ఇదెందుకు అనేది ఒకటి. తర్వాత 14వ అధ్యాయంలో వాళ్ళు అన్నమాట,
ఇట్లు చేయనేలా ఏదో వచ్చింది మనకు ప్రశ్న అక్కడ. మమ్మల్ని ఇట్లు చేయనేలా 14-11 ఇట్లు చేయనేలా, ఇదెందుకు, ఇలాంటి ప్రశ్నలు. నీళ్లు దొరక్కపోతే సనుగులు, సముద్రము ఎదురుగా వచ్చినప్పుడు వెనకాల సైన్యం వస్తుంటే ఓకే భయపడ్డారులే. ఆ ఒక్క సందర్భంలో నిజంగా ఎవరికైనా గుండె బద్దలైపోతుంది, సహజమే అనుకొని దేవుడు, మనం వింటున్న మనకు అర్థమయ్యాలి దేవుడు క్షమించాడులే అనుకొని, నిజంగానే క్షమించాడు కనుక దాటించుకొని వచ్చాడు. సముద్రం దాటిన తర్వాత నీళ్ళ దగ్గరికి వస్తే నా హమ్మింగ్ వస్తుంది ఈరోజు ఎందుకో మైక్ ఇది. అక్కడ సనుగుతున్నారు, మాంసం లేకపోతే అక్కడ సనిగారు, ఏడుస్తున్నారు, మాకు ఆ జీవితాలే బాగున్నాయని, ఐగుప్తే బాగుందని. అంటే వీరి హృదయాలలో 2 సమస్యలు ఉన్నాయి. వింటున్న మనకు అర్థం అవ్వాలి ఏంటి 2 సమస్యలు వీరి హృదయాలలో. ఎర్ర సముద్రం దాటిస్తాను అని చెప్పి దాటించాడు, లేదా దేవుడు దాటించాడు. చేదైన నీళ్లను మధురంగా మార్చాడు. నిన్న విన్నప్పుడు మాంసం లేకపోతే సాయంకాలానికి పక్షుల్ని పంపించాడు, మన్నాను కురిపించాడు. ఇవన్నీ ప్రత్యక్షంగా వీరు చూస్తున్నదే. ఎన్ని దినాలలో చూసిన గొప్ప కార్యాలు ఇవన్నీ. కేవలం నెల రోజుల్లో ఇన్ని కార్యాలు వీరు ప్రత్యక్షంగా చూసినప్పుడు వారికి ఒక విషయం అర్థం అవ్వాలి. ఏమిటి అది? మాతో ఉన్న దేవుణ్ణి అడిగితే పని అయిపోతుంది కదా, మాకేమన్నా కొదువుగా ఉంటే, మాకేదన్నా అవసరత ఉంటే ఆయన అడిగితే మాకు దయచేస్తాడు కదా అనే విషయం వీరికి అర్థం అవ్వట్లేదు. అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా కనబడుతున్నారు. నడిపించేది దేవుడైనప్పుడు, మాతో ఉన్నాడు కనుకనే ఎర్ర సముద్రం దాటించాడే, మాతో ఉన్నాడు కనుకనే ఆ చేదైన నీళ్లను మధురంగా మార్చాడే, మాతో ఉన్నాడు కనుకనే మాకు మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు, అరణ్యంలో ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఈసారి నీళ్లు దొరకకపోతే ఆయన అడిగితే ఇస్తాడు కదా. అంటే వీరికి ఒక 2 విషయాలు అర్థం అవ్వట్లేదు. ఒకటేమో ఆయన ఉన్నవాడు అన్న విషయం అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. మమ్మల్ని నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు, ఈయన ఉన్నాడు మాతో అన్న విషయం వారు గుర్తుపట్టలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్. వారి హృదయములు ఏమైపోయాయి? సాతానుడు బంధించిన ఈ యుగ సంబంధమైన దేవత వీరి మనోనేత్రములకు గురుడితనం కలుగజేశాడు. వీరికి అర్థం అవ్వట్లేదు ఈ దేవుడు మాతో ఉన్నాడని. 2వ సమస్య ఒకటి ఉంది. మాటికి ఒక మాట అంటున్నారు. ఏమని? ఐగుప్తులోనే మేము బాగుంటాం కదా, ఐగుప్తులోనే మా జీవితాలు బాగుంటాయి కదా, ఐగుప్తులో మేము మాంసం తింటాంటాం కదా, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? అంటే వీరికి ఉన్న సమస్య, ఐగుప్తు అనే దేశంలో నుండి బయటకు వచ్చారు ఎర్ర సముద్రం దాటుకొని, కానీ ఐగుప్తు అనే దేశం దాటారు, కానీ వారి హృదయంలో నుండి ఐగుప్తును తీసివేయలేకపోతున్నారు. వాట్ ఆర్ ద 2 ప్రాబ్లమ్స్? Number 1, they are unable to recognize that God is there with them. దేవుడు వారితో ఉన్నాడు అన్న విషయం వారు గుర్తుపట్టలేకపోతున్నారు. అందుకే దేవుడు, నీ పేరేమని ఏం చెప్పమంటావు ప్రభు అని మోషే గారు అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం, ఉన్నవాడు మీతో ఉన్నాడు, కదలండి అంటున్నాడు. అక్కడ ఎందుకు చెప్పాడు నా పేరు ఉన్నవాడు అని అంటే, ఆయన ఉన్నాడు అన్న విషయం మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. దాహమైతే ఏడుస్తున్నారు, ఆహారం అవసరమైతే ఏడుస్తున్నారు, ప్రతిదానికి ఏడుపులే. నిజంగానే ఆయన ఉన్నాడు మా మధ్యలో అన్న విశ్వాసం వీరికి ఉండింటే ప్రతిదానికి అలా ఏడ్చేవాళ్ళు కాదు. అంటే దేవుడు వీరిని ఏ విధంగా మార్చాలనుకున్నాడు? ఆత్మరూపిగా ఉండి నడిపించాడు కదా. ఆత్మరూపిగా ఉన్న ఆ దేవుణ్ణి ఈ మట్టి శరీరాలు చూడలేవు, మట్టి నేత్రాలు చూడలేవు. అయితే ఉన్నాడు అని నమ్మాలి. ఎలా నమ్మాలి? చూడక నమ్మాలి. చూడక నమ్మితే ఏమవుతారు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే జాబితాలోకి వీరిని తీసుకురావాలని దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్కడ. కానీ వీరి మనసుల్లో ఏమాత్రము దేవునికి
చోటు ఇవ్వలేకపోయారు. వీరి మనసుల్లో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు. ప్రియులారా, 17వ అధ్యాయం చాలా విషయాలు, 16 వచనాలే కదా, త్వరగా ముగించుకొని వెళ్ళిపోవచ్చు ఈరోజు అనిపించవచ్చు మనకు. కానీ అందులో మ్యాటర్ చాలా ఉంది. చూద్దామా? 3-4 వచనాలు చదువుకున్న ఈ 3-4 వచనాల్లో 2 సమస్యలు చెప్పాను నేను మీకు. ఏమిటి ఆ 2 సమస్యలు? దేవుడు మాతో ఉన్నాడు అన్న విషయం వీరు గుర్తుపట్టలేకపోయారు. రెండవది, వారి మనసంతా, వారి హృదయం అంతా దేనితో నిండుకొని ఉంది? ఐగుప్తుతోనే నిండుకొని ఉంది. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు, కానీ వారి మనసుల్లో నుండి, వారి హృదయంలో నుండి మాత్రం ఏది వెళ్ళిపోలేదు? ఐగుప్తు వెళ్ళిపోలేదు. ఇదంతా ఒక ఆత్మీయ జీవితాన్ని సూచించే గొప్ప విషయం ఇది. కనబడని దేవుణ్ణి వీరు నమ్మాలి. మాతో దేవుడు ఉన్నాడు అన్న విషయం చూడకుండానే, నిజానికి చూడకుండానే అనే అవకాశమే లేదు. ఎందుకంటే అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ సూచక్రియలను చూసైనా వీరు నమ్మాలి. ఏం జరుగుతుందో చూద్దాం. చాలా గొప్ప విషయాలు 7 వచనాల్లో దాగి ఉన్నాయి. మనం ఏకాగ్రతతో విందాం. ఏమొచ్చింది సమస్య? ఇప్పుడు ఏ అరణ్యంలో ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు రెఫీదీంలో ఉన్నారు. చూద్దామా? 1వ వచనం నుండి మరోసారి. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి, ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా, మోషేని అడగాల నీళ్ళు ఇవ్వమని, లేకపోతే ఎవరిని అడగాలి? వీళ్ళు ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడగాలి. త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిరనేది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేను ఏమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా. నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నాను. ఆయన ఏం చేయాలి ప్రభువా? ఇంకా ఆలస్యం అయితే నన్ను రాళ్లతో కొట్టి చంపెట్టుకున్నారు వీళ్ళు అని అంటున్నాడు అక్కడ. అంతే, మోషే గారి ప్రాణాన్ని వీరు ఎంత విసిగించింటే ఒక మనిషి ఆ స్థాయిలో మాట్లాడతాడు చెప్పండి. సాధారణంగా మనమే ఎప్పుడన్నా ప్రయాణాలు చేస్తున్నాం అనుకోండి, సంఘమంతా కలిసి ఒక ప్రాంతానికి సువార్తకు ఎక్కడికో వెళ్తున్నాం అనుకోండి. బస్సులో మనం ప్రయాణాలు చేసేటప్పుడు, అంతెందుకు క్రిస్మస్ అప్పుడు మీరు క్యారల్స్ అన్నీ చేశారు. ఇక్కడ వెహికల్లో కొందరు కూర్చుంటారు, వెనకల బండి. ఎలా వెళ్తుంది ప్రయాణం? అది ఈ మొత్తం క్యాంపస్ అంతా తిరిగేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్తారా? మళ్ళీ వచ్చిందిరా క్యారల్స్, మళ్ళీ పోవాలరా బాబు, ఎందుకన్నా వచ్చిందని అంటామా? చక్కగా ప్రతి వీధిలో మనం తిరుగుతూ యేసు ప్రభువుని గురించి ప్రతిగానాలు చేస్తూ సంగీత వాయిద్యములతో స్తుతించుచు ఎంత ఘనంగా పోతాం మనం. చాలా చాలా గొప్పగా జరుగుతుంది ప్రయాణం. సరే, క్యారల్స్ కొద్దిసేపు పక్కన పెట్టి సువార్త పని మీదనే మనం అందరం ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఆ బస్సులో కూర్చున్నదంతా, లేదా ఒక ట్రక్లో కూర్చున్నాం అనుకోండి, మనమంతా కూర్చొని ప్రయాణం ఎలా సాగుతుంటుంది మనది? ఎవరంతా వాళ్ళ లోకంలో ముచ్చట్లు పెట్టుకుందామా, ఈరోజు ఇంట్లో పప్పు చేసామా, అన్నం చేసామా అని చేయం మనది. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటే, ఇక్కడ నుంచి వాయిద్యాలు తీసుకొని వస్తే వాయిద్యాలు వాయించుతుంటే, ఆ పాటలు దేవుడు వినాలని మనము స్వరమెత్తి గలమెత్తి పాడుచు స్తుతి గానాలతో మనం ప్రయాణం చేస్తూ పోతుంటే ఎంత గొప్పగా ఉంటుంది. దేవుడు కూడా, వీరు నా ప్రజలు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల పిల్లలు, నా వారని ఏర్పాటు చేసుకుని పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారితో ఉంటూ నడిపించుకుంటూ పోతుంటే, దేవుడు వారి వద్ద నుండి ఆశించినది, నేను వీరిని ఇంత గొప్పగా నడిపించుకొని వచ్చేటప్పుడు ఈ అరణ్యంలో, సాధారణంగా అరణ్యములలో పాటలు పాడడం కానీ గట్టిగా అరవడం కానీ చేస్తే ఎలా ఉంటుందంటే రీసౌండ్ వస్తుంటుంది. ఒకసారి పలికామనుకోండి చాలా దూరం పోతుంటుంది. ఉదాహరణకు చిత్తూరు నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే, మదనపల్లిలో హార్స్లీ హిల్స్ అనేవి ఉన్నాయి. ఆ హార్స్లీ హిల్స్లో కొండ మీదికి వెళ్ళి ఒక్కసారి చప్పట్ అలా కొట్టామనుకోండి,
ఇంచుమించు ఒక 8 కిలోమీటర్లు వినపడుతుందంట అది, ఆ శబ్దం అంత రీసౌండ్ వస్తుంటుంది. అలా కొడితే ఒక గట్టి కేక అరుపు వేసామనుకోండి, కొండ మీద హార్స్లీ హిల్స్కి వెళ్ళి చెప్పడం అక్కడ ఉన్న పెద్దలు, ఇక్కడ అరిస్తే అంత దూరం వినపడుతుందని. ఇక్కడ ఎక్కడ చూసినా అరణ్యాలు. సీను అరణ్యం అని విన్నాం, రెఫీదీము అని వింటున్నాం. ఇలాంటి అరణ్యాలలో వీళ్ళు నడుచుకుంటూ పోతుంటే రాత్రి వెలుగుంది, పగలు మేఘస్తంభం. చక్కగా అసలు మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, బిల్డింగ్ కడితే మనం కష్టపడి స్లాబ్ వేయాలి, మనకు ఎండ తగలకుండా, వర్షం పడితే దెబ్బ తగలకుండా, మంచు కురవకుండా ఇంటికి స్లాబ్ వేసుకుంటాం మనం. కానీ దేవుడు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తుంటే మూవింగ్ స్లాబ్ ఏర్పాటు చేశాడు వారి కొరకు. మూవింగ్ స్లాబ్. వారిని ఎంత కాపాడుకోవాలి. మనం వేసిన స్లాబ్ ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. ఈ రూఫ్ చూడండి ఇట్లే ఉంటుంది. కానీ ఇన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటే వారికి ఎండ తగలకుండా మేఘస్తంభంగా వారికి అలా అడ్డుకున్నాడంటే ఎంత గొప్పగా వారిని కాపాడుకుంటూ ఆ మూవింగ్ స్లాబ్ని ఏర్పాటు చేశాడు. అది ఆయన చేసిన గొప్ప కార్యం అక్కడ కనపడుతుంటే ఆ మేఘము క్రింద వీళ్ళు స్తుతి గానాలు చేస్తూ పాడుతూ, ముందుగానే ఇజ్రాయలైట్స్ అంటేనే సంగీత వాయిద్యములలో ఆరితేరిన వాళ్ళు. కొందరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుంటే, కొందరేమో పాటలు పాడుతుంటే, వీళ్ళేమైనా పాటలు పాడడంలో తక్కువ జ్ఞానం ఉన్నోళ్ళు కాదు, చాలా జ్ఞానం ఉన్నవాళ్ళే. ఎందుకంటే సముద్రం ఇలా దాటగానే పాట వచ్చేసింది నోట్లో. సముద్రం ఇలా దాటారో లేదో 15వ అధ్యాయంలో పాట పాడుతున్నారు వీళ్ళు. మీరేంటి పాడేది, మేము కూడా పాడతామని స్త్రీలు వచ్చారు ముందుకు. పురుషులతో సమానంగా ముందుకొచ్చి నాట్యమాడుచూ స్త్రీలు పాడుతున్నారు అక్కడ. అంటే ఎన్ని తలాంతులతో వారు నింపిండాలి. మనం ఏమైనా ఒక పాట రాయాలంటే ఆలోచించాలి, కనీసం 1 గంట 2 గంటలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చేవి. వాళ్ళకి అంత టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు మనకు, వాళ్ళకు. అలా ప్రయాణాలు చేసుకుంటూ పోతుంటే దారి పొడుగున ఆయనను స్తుతించవచ్చు. ఒకరు తీగలున్న అంటే గిటార్లు, తంబూరలు ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకరు ప్లే చేస్తుంటే, కొందరు డ్రమ్స్ లాంటిది ప్లే చేస్తుంటే, పిల్లలు దాని గురించి దాన్ని రిహార్సల్ చేస్తూ పిల్లలు ఎగురుతూ పోతుంటే ఏమైందో ఇదంతా ఎవరికి జరిగిపోతుందంటే, ప్రపంచంలో దైవత్వం లేని బొమ్మలను ఎదురుగా పెట్టుకుని దాని ముందర డోలు డప్పాలు వాయిద్యాలు పెట్టుకుంటూ ఊరేగించుకుంటూ పోతుంది. దేవునికి చెందవలసిన మహిమ దేనికి వెళ్ళిపోతుంది? పనికిరాని, ఏమాత్రము జీవం లేని, మనుషులకు ఏమాత్రము మేలు చేయని వాటన్నిటికీ దేవునికి చెందవలసిన ఘనత మహిమ వెళ్ళిపోతుంది. ఎంత అన్యాయం మన దేవునికి జరిగిండేది ఆలోచించండి. దారి పొడుగున చక్కగా పాటలతో కీర్తనలతో ఆయనను స్తుతించుకుంటూ వెళ్ళవలసిన దానికి బదులుగా వీరు ప్రతి చోట ఏం చేస్తున్నారు? అసలు ఈ దేవుడు ఉన్నాడా లేడా, ఏం మోసే చెప్పు మాకు నీళ్ళు లేవు అంటున్నారట. అంటే ఆ దారి పొడుగున వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. తిరుగుబాటు. దేవుని స్థానంలో మనం ఉంటే, ఒకవేళ మనం ఆ ప్రశ్ననే చాలా డేంజరస్ ప్రశ్న, కానీ ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో ఒకసారి ఆలోచించండి. ఇంత చేస్తున్నాను మళ్ళీ నా మీద గొనుగుతున్నావు కదా అని అంటామా అనమా చెప్పండి. దేవుని స్థానంలో అంటే ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే పరిస్థితి ఏంటి? అక్కడ 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదునని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నేను నిలుస్తాను, నువ్వు ఇప్పుడు బండను కొట్టాలి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. మస్సా అనగా శోధించుట, దేవుని శోధిస్తున్నారు. మెరీబా అనగా దేవునితోనే వాదం. నువ్వు ఉన్నావా లేదా చెప్పు అంటున్నారట దేవుని పట్టుకొని.
ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకసారి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. ఏ వచనం చూపించే అవకాశం ఉంది? నేను ఇప్పుడు చెప్పగలరా ఎవరైనా? కొలస్సీ పత్రిక 2:17 వచనం. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే దారి పొడుగున, ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మన్నా గురించి విన్నాం. ఎవరి నిజమైన మన్నా అని వెతికితే క్రొత్త నిబంధనలో ఎవరు దొరికారు మనకు? యేసు ప్రభువే మన్నా అన్న విషయం. పాత నిబంధనలో కనబడిన ఈ పస్కా అనే బలి పశువు యేసు ప్రభు అని కనబడతాం. అలానే ఈరోజు 17వ అధ్యాయంలో కనబడుతున్న ఈ బండను కొట్టగా నీళ్లు బయటికి వచ్చాయట. ఈ 6వ వచనం, 5-6 వచనాలు, 5-6 వచనాలు. ఏ 5? నిర్గమకాండం 17, 5-6 వచనాలు. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. వాళ్ళు నీళ్ళు అడుగుతున్నారుగా. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. బండ మీద నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలివేగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. బండను కర్రతో కొట్టగానే అన్ని లక్షల మంది, ఎన్ని లక్షల మంది? వీరులు 6 లక్షలు, మిగిలిన అన్యజనులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు 20 నుంచి 30 లక్షల మంది. ఇంతమందికి సరిపడు నీళ్లు ఆ బండలో నుండి ఇలా వచ్చాయి. బండ ఎంత హైట్లో ఉందో, ఆ రాయి ఎంత హైట్లో ఉందో, పోనీ పెద్ద ద్వారం. ఇప్పుడు మనకి ఎంట్రన్స్ ఎంతైతే ఉందో అంత పెద్ద ఎంట్రన్స్ అనుకుందాం, అంత పెద్ద రాయి ఉందనుకుందాం. ఆ బండరాళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయంటే అన్ని లక్షల మందికి, వాటికి మాత్రమే కాదు, వారితో ప్రయాణం చేస్తున్న పశువులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, ఒకవేళ ఆ కాలంలో ఒంటెలు కూడా ఉన్నాయి కనుక ఒంటెలు అన్ని తాగాలి. అన్నిటికీ సరిపడు నీళ్లు కొదువ కాకుండా అంత అందజేశాడు. అన్ని నీళ్ళు ఆయన ఆ బండల నుండి ఎలా వచ్చిందచ్చబ్బా? అన్ని నీళ్ళు వస్తాయా అంతమందికి? ఆ బండ ఖాళీ అయిపోదా? ఆ బండలో నుండి అన్ని నీళ్లు రావడానికి గల కారణం ఆ బండ యొక్క నిజస్వరూపం వేరు. ఆ నిజస్వరూపం ఏంటో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. ఆ రోజు ఆత్మరూపిగా ఆ బండలో నుండి నీళ్లు దయచేసినది ఎవరో మనకు అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10 మొదటి వచనం నుండి చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి. నిన్నటి 16వ అధ్యాయం అది. ఒకే ఆహారం. ఏం భుజించారు? ఒకటే మన్నాను తిన్నారు, వచ్చిన పక్షులు ఒకటే, అందరూ కలిసి తిన్నారు. అది ఇప్పుడు 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. 17వ అధ్యాయం, నిర్గమకాండం 17 ఇది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ ఇశ్రాయేలీయులను ఒక ఆత్మ వెంబడించిందట. ఏమిటి ఆత్మ? ఆ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. చదవండి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే.
అన్ని నీళ్లు వారికి ఎలా వచ్చాయి అని అంటే ఆయన చెబుతున్నాడు, ఆ రోజు మీరందరూ పలానా బండ దగ్గరికి రండి, దాని ఎదురుగా నేను నిలబడతాను, నీవు కర్రతో కొట్టు, అందులో నుంచి నీళ్ళు వస్తాయి, మీరు సమృద్ధిగా తాగండి అని చెప్పాడు. అంటే బండ ఎదుట నిలవబడిన ఆయనకు ఆ రోజే మోషే గారు ఆ రోజు కర్రతో ఆ బండను కొట్టాడట. కర్రతో ఆ బండను కొట్టాడు. మీకు అర్థం అవ్వాలి ఈ విషయం. ఇప్పుడు నిర్గమకాండం 17కి రండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 10 నుండి మనం నిర్గమకాండం 17కి వస్తున్నాం. ఈ విషయం మనం ఆలోచించాలి జాగ్రత్తగా. నిర్గమకాండం 17:6 వచనంలో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదని. ఇప్పుడు నేను అంటే ఎవరు అక్కడ? కొరింథీ పత్రిక ప్రకారంగా ఆ బండ క్రీస్తే అన్నప్పుడు ఆ బండ ఎదుట నిలబడినది యేసు ప్రభు ఆత్మరూపిగా. నీవు ఆ బండను కొట్టగా అంటే ఇప్పుడు కర్ర దెబ్బ ఎవరికి పడినట్లు? అక్కడ తప్పు చేసింది వీరు, సనిగి విశ్వాసం లేకుండా ఆ కర్రతో కొట్టాల్సింది వీరిని, కానీ ఆ దెబ్బ ఎవరు తింటున్నారు ఇప్పుడు? యేసు. దెబ్బ ఎవరికి పడాలి? ఇంతగా అవిశ్వాసుల మీద దెబ్బలు పడాలంటే వారి మీదనే పడాలి. అది తప్పు చేస్తుంది వారు. ఎందుకంటే దేవుడు లేడు మా మధ్యలో ఉన్నాడా లేదా చెప్పండి అని పదే అంటున్నాడు ఈ ఇశ్రాయేలీయులు. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరిందని మోషేతో సెలవీయగా, అంటే ఆత్మరూపిగా యేసు ప్రభు దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశానికి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఆయన ఆత్మరూపిగా యేసు ప్రభు ఆనాటి ప్రజలతో ఉంటే శరీరధారిగా మన మధ్యలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆ ప్రభువే మళ్ళీ తిరిగి వచ్చి ఈ భూలోకం అనే దాసగృహం నుండి పరలోకం అనే ఆ వాగ్దాన దేశాన్ని నడిపించే పనిలో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఈ బండలో నుండి కొద్దిసేపు తాగిన తర్వాత నీళ్ళు అయిపోయాయా, వారి అవసరాలకు అన్నిటికీ వాడుకొని అంత సమృద్ధిగా నీళ్లు దొరికాయా? సమృద్ధిగా, ఏ ఒక్కరికి తక్కువ రాకుండా. ఇంకా చెప్పాలంటే ఆ బండలో నుండి నీళ్ళు వచ్చినప్పుడు అన్ని లక్షల మంది ఒకటేసారి బండను చుట్టుకున్నారనుకోండి, ఎవరికి ఎలా పాత్రల్లో, ఇప్పుడు నీళ్ళు లేనప్పుడు అప్పుడప్పుడు ఇండ్ల వద్ద వాటర్ ట్యాంకర్ వస్తుంది, ట్రాక్టర్లు, ట్రక్కులు, లారీల్లో ట్యాంకర్ వస్తుంది. క్యాంపస్లో ఉన్న అందరూ బిందెలు పట్టుకొని అందరూ గుంపుకు పోయారనుకోండి, దొరికే అవకాశం ఉంటుందా? కష్టం. చక్కగా ఒక క్రమంలో పోతే అదొక పద్ధతి, మర్యాద, అంతా బాగానే ఉంటుంది. కానీ తొందరపాటు ఎందుకు? ఫస్ట్ ఎవరు నిలబడింటే వాళ్ళకే అన్నీ అయిపోతాయి. ట్యాంక్ ఖాళీ అయిపోతే మా పరిస్థితి ఏంటి? ఇది ట్యాంకర్ కాబట్టి ఖాళీ అయిపోతుంది, కానీ అరణ్యంలో ఈ బండ పరిస్థితి ఖాళీ అయ్యే ట్యాంకర్ కాదు. అది సమృద్ధిగా దాంట్లోంచి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయుల 12 గోత్ర ప్రజలు మరియు అన్యజనులు అందరూ త్రాగటానికి నాన్ స్టాప్గా ఆ బండలో నుండి నీళ్ళు వస్తుంటే, అంతమందికి చిన్న చిన్న కాలువలు దవ్వుకున్నారేమో, టెంపరీ కాలువలు దవ్వుకొని వారి గుడారాల వద్దకు నీళ్ళు వచ్చే విధంగా చేసుకున్నారేమో. ఎందుకంటే వాటర్ సప్లై ఈజ్ అబండెంట్. చాలా విస్తారంగా నీళ్లు సప్లై అవుతున్నాయి అరణ్యంలో ఆ బండలో నుండి. వారు త్రాగి తృప్తి చెంది వారి అవసరాలు తీరేంత వరకు అంత సమృద్ధిగా బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. మరి ఆ బండలో నుండి అన్ని నీళ్ళు ఎలా వచ్చాయి అని అంటే మనం వెతికితే కనపడింది ఆ బండ ఎవరో కాదు, జీవజలపు ఊటైన యేసు ప్రభు అక్కడ ఉండి వారికి నీళ్ళు ఇచ్చాడు. అక్కడ అదొక సాదృశ్యం. దాని నిజస్వరూపం ఏంటో చెబుతున్నాడు యోహాను సువార్త 7వ అధ్యాయం, గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 7. వాళ్ళు శరీరానికి అవసరమయ్యే నీళ్లు త్రాగి తృప్తి చెందరు. నా వద్దకు రండి, ఈ బండలోనిది త్రాగండి అని చెప్పాడు అక్కడ పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు 37వ వచనం నుండి చూద్దాం చెప్పిన మాట. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 7 వర్స్ నంబర్ 37. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల, ఆగుదాం ఇక్కడ ఒక్క నిమిషం. ఎవడైనను దప్పిగొనిన ఎడల నిర్గమకాండంలో ఎక్కడికి వెళ్ళాలి? బండ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగండి. ఎవడైనను దప్పిగొనిన ఎడల బండ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగండి. ఆ బండలో నుండి విస్తారంగా పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి.
క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అదే ప్రశ్న, ఎవడైనాను దప్పికొనిన ఎడల, చదవండి, నా యొద్దకు వచ్చి, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం వలన ఒక వ్యక్తి యొక్క కడుపులో నుండి అని అంటే తన యొక్క ఆత్మ, దాని గురించి వివరణ ఇస్తున్నాడు 39వ వచనంలో. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి, తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి అని ఈ మాట చెప్పారు. పొందబో ఆత్మట. ఈ పొందబో ఆత్మకు ఒక ప్రత్యేకత ఉందట. ఈ ఆత్మ ఎప్పుడూ జీవించే ఆత్మట. ఇది మరణం లేని ఆత్మట. అది చావే ఎరుగని ఒక ఆత్మట. అది ఎలా సాధ్యమవుతుందని చెబుతున్నాడు అక్కడ. నా యందు విశ్వాసం ఉంచువానికి ఆ ఆత్మ లభిస్తుంది అంటున్నాడు అక్కడ. కండిషన్ అది. ఎంత బాగుంది చూడండి మాట. నిర్గమకాండం 17లో ఉన్న సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం, వారికి దాహం అయితే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు అని మాత్రమే మన అండర్స్టాండింగ్ నిలిచిపోకూడదు, మన అర్థం అక్కడికి నిలిచిపోకూడదు, గ్రహింపు శక్తి అక్కడికి ఆగిపోకుండా. దెర్ ఆర్ 2 టెస్టమెంట్స్, ది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద న్యూ టెస్టమెంట్. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. పాత నిబంధనలో వారు భూ సంబంధమైన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాణం చేస్తున్నారు. క్రొత్త నిబంధనలో మనం పరలోక సంబంధమైన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాణం చేస్తున్నాం ప్రస్తుతానికి. ఎవడైనా దప్పికొనిన ఎడల మీరు బండ దగ్గరికి వచ్చి నీళ్లు తీసుకొని తాగండి అని చెప్పాడు అక్కడ ఓల్డ్ టెస్టమెంట్లో. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ బండ నేనే. కొరింథీ మొదటి పత్రిక 10లో ఏం చదువుకున్నాం? 3-4 వచనాలలో ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే అయితే ఆ ప్రభు ఏం చెప్పాడు మనకు? యోహాను సువార్త 7వ అధ్యాయంలో, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అసలు ఒక ఆత్మకు దాహం అవుతుందా చెప్పండి? ఆత్మలు కూడా నీళ్ళు తాతాయి. ఆత్మకు దప్పిగైతుందా? ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు ఆత్మకు దప్పిగైతుందా క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందనుకోండి, నెక్స్ట్ వచ్చేదే ప్రశ్న, దాహం మాత్రమే ఉంటుందా? ఆకలి కూడా అవుతుందా? ఏమేమి దొరుకుతాయి అక్కడ? ఏమన్నా హోటల్స్ ఉంటాయా చెప్పండి? మా దగ్గర అయితే రుమాను, మదీనా అన్నీ ఉన్నాయనుకుంటాం. మరి అయ్యో కటకట, ఎన్ని కష్టాలు! అన్నీ చెప్పాలి, లేకపోతే కష్టం. అన్నీ బైబిల్లో నుండే చూడాలి మనం. లూకా సువార్త 16. లూకా సువార్త 16. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ 16. 16వ అధ్యాయం అంటేనే మనకు ఒక గొప్ప ఉపమానం ఒకటి కనపడుతుంది ఇక్కడ. 19వ వచనం నుండి, ధనవంతుడు ఒకడు, ఎక్కువ ఉంది సిస్టర్, నేను చదువుతాను. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను. ఏమో అడుగుతున్నాడు ఈ వెళ్ళిపోయిన వ్యక్తి, ఈ ధనవంతుడు ఏమడుగుతున్నాడు? 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏదో ఆత్మ సంబంధమైన దాహం ఉంది కనుకనే ఈ ధనవంతుడు
తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నాకు చుక్క నీళ్ళు వచ్చేట్టుగా పంపించు తండ్రివైన అబ్రహామా అని ఇక్కడ ధనవంతుడు పాతాళంలో వేదన పడుచు అడుగుతున్నాడు. అసలు దాహమే కాకుండా సంతోషంగా ఉన్నది ఎవరు ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర? ఎందుకు అబ్రహాం గారి వద్ద లాజరు గారు దాహమే లేకుండా అంత సంతోషంగా ఉన్నాడు చెప్పండి? కారణం యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడే. ఏమన్నాడు? భూమి మీదనే నీకు దాహమైన ఎడల ఏ దాహం అది? దేవుని వాక్యమనే జీవజలం. ఎవడైనను దప్పికొనిన ఎడల, యోహాను సువార్త 7:37, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నేనిచ్చే ఈ నీళ్లు త్రాగితే వాని కడుపులో నుండే జీవజల ఊటలు వస్తాయి. ఆ జీవజలంను దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి చెప్తున్నాడట. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచే వారికి దేవుడు అనుగ్రహించే ఒక ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఎన్నటికి కూడా ఇక మీదట ఈ భూ సంబంధమైన వాటర్ గురించి కాదు, ఎంతో నెమ్మది పొందుకుంటుంది. ఏ కొరత ఏ కొదువ లేకుండా నేనే వారిని చూసుకుంటాను అనే ఆత్మ అందజేస్తున్నాడు అక్కడ. ప్రభువును అంగీకరించి బాప్తీసం తీసుకున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించినది జీవపు ఆత్మ. ఈ జీవపు ఆత్మ ప్రత్యేకత ఎన్నటికీ నీ దాహం అందకుండా ఎప్పుడు జీవించుచు ఏ కొదువ లేకుండా తృప్తి చెందేది. ఎప్పుడైతే ఆ ఆత్మ లేకుండా మనం కన్ను మూస్తామో ధనవంతుడు వేదన పడుచు ఏమడుగుతున్నాడు? తండ్రివైన అబ్రహామా, నాకు అన్నీ తక్కువగానే ఉన్నాయి, ఇక్కడ నాకేం వద్దు కానీ ఒక నీటి చుక్కుంటే దయచేయమని అడుగుతున్నాడు అక్కడ. అంటే శరీర సంబంధమైన దప్పిక ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన దప్పిక అనేది ఒకటి ఉంది. శరీర సంబంధమైన దాహం తీరాలంటే నీళ్లు తీసుకొని తాగుతాం, బిస్లరీ కిన్లీ ఏవో ఒకటి. ఆత్మ సంబంధమైన దాహం తీరాలి అంటే అవి ఎక్కడ దొరకవు. టాటా కాపర్ దొరకదు, ఆక్వాఫినా దొరకదు, బిస్లరీ లేదు, కిన్లీ లేదు. ఆత్మ సంబంధమైన నీళ్లు కేవలం ఒకే ఒక్క వ్యక్తి దగ్గర నుంచి దొరుకుతాయి, ఒకే ఒక్కరి నుండి దొరుకుతుంది. ఆయనే సప్లై చేయగలిగేవాడు. ఎలా చేయగలడు? యోహాను సువార్త 4, ఇందాక 7వ అధ్యాయం చూసాంగా, యోహాను సువార్త 4:14. యోహాను సువార్త 4:14 సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నమాట. చదవండి సిస్టర్. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్ళు, ఈ నీళ్లు నిత్య జీవం ఇచ్చే నీళ్ళట, వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని యేసు ప్రభు అనే ఆత్మ సంబంధమైన బండ పిలుస్తున్నాడు మనల్ని ఈరోజు. ఎవరైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దాహం తీర్చుకోండి. ఎంత బాగుంది చూడండి. జీవించాలనే ఆశ లేదా మనిషికి? నిత్యము జీవించాలనే ఆశ ఉంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారట. ఆ విశ్వాసము ద్వారా మనము మరణంలో నుండి నిత్య జీవంలోనికి దాటుకుంటామట. అది కాబట్టి నిర్గమకాండం 17వ అధ్యాయంలో చెప్పబడిన మొదటి 7 వచనాలు, ఆ వివరణ అక్కడికి మాత్రమే ఆగిపోకూడదు. దీని ఎక్స్టెన్షన్ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇంకా గొప్ప విషయం తెలియజేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రభువును పొందుకోకపోతే యుగ యుగాలు ఇంకా వేదన పడుతూనే ఉంటాడు అనేది ఒక ఆధారం మనకి ఈ వచనాల్లో కనబడుతోంది. ఇంకా ఒక మంచి ఆధారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇందాక 10వ అధ్యాయం చూసాం, ఇప్పుడు 15th చాప్టర్ చూద్దాం. వచనం చెప్పే ముందు ఒక 2 విషయాలు. జీవించే ప్రాణి గొప్పనా, జీవం పోసేవాడు గొప్పవాడా? అర్థం కాకపోతే అంటే మీరు కరెక్టే చెప్పారు. చాలామంది ఎవరైనా ఏంటో మాకు క్వశ్చన్ అర్థం అవ్వలేదు అనే వాళ్ళు కూడా కూర్చొని ఉండొచ్చు, మిస్ అయిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ గురించి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను.
జీవించు ప్రాణి గొప్పనా, జీవింప చేసేవాడు గొప్పవాడా? కరెక్టే కదా. ఇప్పుడు వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45 వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఆగుదాం బ్రదర్, ఇక్కడ ఒక నిమిషం. ఆది కాండంలో కనపడే ఆదాము గారు ఏమయ్యారట? ఆదాము గారి యొక్క సృష్టి, ఆదాము గారి యొక్క ఏర్పాటు ఎలా జరిగింది? దేవుడు మట్టితో నరుని చేశాడు. ఆ నరుని యొక్క నాసిక రంధ్రములలోనికి, అనగా ఈ నాస్ట్రిల్స్లోకి దేవుడు తన ఊపిరిని ఊదితే అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. గొప్పవాడు ఆదామా? ప్రాణం పోసిన దేవుడా? ప్రాణం పోసిన దేవుడే. జీవించు ప్రాణి అయింది ఎవరు? ఆదాం. ఈ ఆదాం అనే ఈ నరుణ్ణి, ఈ మట్టి బొమ్మ అనుకుందాం కొద్దిసేపు, దీనిని జీవింపచేసింది ఎవరు? ప్రాణం పోసిన దేవుడు. దాని గురించి ఇక్కడ కొరింథీ పత్రికలో ఇంకా గొప్ప విషయం తెలియజేస్తున్నాడు. అక్కడ నాయన, ఇద్దరు ఆదాములు ఉంటారు బిడ్డ. ఒకరేమో జీవించే ప్రాణి, మరొకరేమో జీవం పోసే ప్రాణి. దాని గురించి చెప్తున్నాడు. 15వ అధ్యాయం 45వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45. ఇందు విషయమే ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము అని అంటే యేసు ప్రభు. జీవింప చేయు ఆత్మ అయ్యాడు, జీవింప చేసే ఆత్మ అయ్యాడు. ఎలా జీవింప చేసే ఆత్మ అయ్యాడు? ఇశ్రాయేలీయులు ఎలాగైతే పదే పదే నమ్మకుండా సనుగుతూ గొనుగుతున్నారో, ఏ విషయము? అసలు ఈయనుంటే మాకు మాంసం ఎప్పుడు దొరికేదే కదా, ఈయనుంటే మాకు దాహం తీరేది కదా, అసలు ఉన్నాడా లేదా మోసే చెప్పంటున్నారు ప్రతిసారి. మళ్ళీ ఆయన నేను ఉన్నానో నిరూపించుకోవాలి. ఎలా నిరూపించుకోవాలి? ఇదిగో అక్కడ ఒక చెట్టు కర్ర ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేయి, చేదైన నీళ్ళు మధురంగా మారుతాయి అని చెప్పాడుగా. ఉన్నాడు కనుక ఆయన మార్గం చూపించాడు. మాంసం అడిగారు, నిన్న ఆకాశంలో నుండి మన్నాను కురిపించాడు, ఆకాశం నుండి ఎగురుకుంటూ పక్షులు వచ్చాయి. ఇవన్నీ చూసినప్పుడు వీరికి ఏమర్థం అవ్వాలి? ఉన్నాడు, మాకు అన్నీ దయచేస్తున్నాడు అనే విశ్వాసం వారికి రావాలి. ఫెయిత్ అనేది రావాలి. వీరి జీవితాల్లో ఫియర్ ఎక్కువ ఉంది కానీ ఫెయిత్ లేదు. విశ్వాసం ఉండింటే, ప్రభు మాకు దాహం అవుతుందని అందరూ 6 లక్షల మంది వీరులు, మిగిలిన ఇంకా అన్ని మన లక్షల మంది అసలు అన్యజనులు వారితో ప్రయాణం చేస్తున్నారు. నిజమా కదా? అది చదువుకున్నాగా 12వ అధ్యాయంలో. మర్చిపోయారా? ఇశ్రాయేలుతో పాటు ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు? అనేకులైన అన్యజనులు. చూద్దామన్నమాట. నిర్గమకాండము 12వ అధ్యాయంలో 38వ వచనంలో అనేకులైన అన్యజనుల సమూహమును, అనేకులైన అన్యజనుల సమూహం. అసలు అన్యజనుల మధ్య ఇంకా మన విశ్వాసం ఎలా ప్రదర్శించాలి? మనం ఇంకా గొప్ప, మా దేవుడు గొప్పడని చెప్పాలి. అలా కాకుండా వారి మధ్యలో వీరు నడుచుకుంటూ పోతూ వారు ఉండగా వాళ్ళ ముందర ఏడిస్తే ఇంకా మన దేవుని ఏమాత్రం వీరు విలువనిచ్చినట్లు? ఏమైనా మంచిగా ఉంటుందో చెప్పండి? దేవుని బిడ్డలు అన్యజనుల మధ్యలో ఈ దేవుడు ఉన్నాడో లేదో అని వీళ్ళే అనుమానించారనుకోండి, ఇంకా అన్యజనులకు ఎంత చులకనైపోతుంది. అన్యాయమా కదా? అన్యజనుల మధ్య వారికి అర్థమయ్యే విధంగా మా దేవుడు గొప్పోడని చెప్పాలి. అలా చెప్పకుండా వారి మధ్యలో నీళ్ళ కొరకు, మాంసం కొరకు, ఆ రొట్టె కొరకు, అన్నిటి కొరకు ఏడుస్తూ కూర్చున్నారు. అంటే అన్యజనుల మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారు? మా దేవుడు ఉన్నాడో లేదో మాకు నమ్మకం లేదు, ఈయన ఒక చేతకాని వాడేమో అన్నట్లుగా ప్రదర్శిస్తున్నారు ప్రతిసారి. కాలక్రమేణా ఏమైపోయిందంటే, ఓ ఈ దేవుడు ఉన్నాడో లేదో అని వీళ్ళు ఏడుస్తున్నారంటే మేమెంత ఏడవాలి అని ఇంకా వీళ్ళు ఏడవడం స్టార్ట్ చేశారు. చూద్దామా వాళ్ళు ఏడ్చారో లేదో. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 11:4. ఇప్పుడు ఇది రెండోసారి మళ్ళీ మాంసం కొరకు. సంఖ్యాకాండంలో చదివిన సందర్భం వేరేది. సంఖ్యాకాండం 11:4 చదవండి సిస్టర్. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చంటే ఫస్ట్ టైం ఎప్పుడు ఏడ్చారు వీళ్ళు? నిన్న నిర్గమకాండం 16లో ఏడ్చారు. నిర్గమకాండం నుండి సంఖ్యాకాండం వచ్చేసింది కదా.
చాలా దూరం అయిపోయిందిలే ప్రయాణం అనుకుంటే నో, నిర్గమకాండంకు సంఖ్యాకాండానికి పెద్ద రోజుల డిఫరెన్స్ ఏం లేదు, చాలా తక్కువే, లెస్ దాన్ ఇయర్ టైం అది. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, అంటే వారు ఏడుస్తున్నారు మాకు మాంసం లేదని. అప్పుడు ఇశ్రాయేలు ఏం చెప్పాలి, నాన్న ఏడవకండ్రా బాబు మీరు, ఒకప్పుడు ఇట్లనే మాంసం కొరకు మేము ఏడిస్తే మా దేవుడు మాకు పక్షుల్ని పంపించాడు, కొంచెం ఆయన అడుగుదామని చెప్పేసి చెప్పాలి. అలా కాకుండా ఇశ్రాయేలు మళ్ళీ ఏడుస్తా కూర్చున్నారట. ఎంత అన్యాయం ఈ విషయం. కాబట్టి నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఈ బండను కొట్టగా నీళ్లు వచ్చిన సందర్భాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇదిగో మన నిమిత్తమై ఆయన ఏనాడో కొట్టబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు, ఆ బండ క్రీస్తే అనే విషయం కొరింథీ పత్రికలో చూస్తాం. నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రమును దప్పికొనడు, వాడిలో జీవపు జల ఊటలాగా, జీవజలపు ఊట ఎప్పుడూ జీవించుంటాడనే ఆత్మ గురించి చెప్పండి. సమరయ స్త్రీతో కూడా చెప్పిండేది, అమ్మ నువ్వు ఈ నీళ్ళు ఇస్తే మళ్ళీ దాహం అవుతుంది, నేనిచ్చే నీళ్ళు త్రాగితే ఎప్పుడు కూడా దాహం పొందుకోడు, కాబట్టి నేనిచ్చే నీళ్లు త్రాగమ్మా అని చెప్తున్నాడు. ఇదేనా దేని గురించి మాట్లాడుతున్నానని చెప్పాడు యోహాను సువార్త 7లో? ఇది ఆయన అనుగ్రహించబోయే ఆత్మను గురించి చెప్తున్నాడట. ప్రభువునందు విశ్వాసం ఉంచు వారికి ఆ ఆత్మ లభిస్తుందట. చూద్దామా యోహాను సువార్త 7 ఒకసారి చూసి మళ్ళీ నిర్గమకాండంకి వెళ్ళిపోదాం ఫైనల్గా. యోహాను సువార్త 7:39 వచనంలో లేదా 38, 39 చూద్దాం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారురని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఈ ఆత్మను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందరూ బైబిల్ తీసి జాగ్రత్తగా పరిశీలిద్దాం ఈ విషయాలన్నీ. ఈ ఆత్మ ఎంతో విలువైనది, అది ఎప్పుడూ జీవింపచేసే ఆత్మట, మనల్ని సజీవంగా ఉంచే ఆత్మట. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క భక్తిని దేవుని యెడల ఇలానే కాపాడుకుంటే ఈ ఆత్మ ఒకరోజు ఈ శరీరంలో నుండి వేరైపోయినా కూడా మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆత్మకు దేవుడు మరో ప్రత్యేకమైనది ఒకటి ఏర్పాటు చేసి పెట్టాడట. అదేమిటో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. ఈ శరీరం నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎట్లుంటానబ్బా, నా రూపం ఎలా ఉంటుంది? ఈ శరీరంలో నుండి నేను ఆత్మగా బయటికి వెళ్ళిపోతే నా రూపం ఎలా ఉంటుంది? దీనిపైన నాకు ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను కదా, దీన్ని వదిలేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి? అప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఈ శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదట, నిత్యము ఉండేదట. ఈ శరీరము తాత్కాలికంగా ఉండేది. మనం ఇప్పుడు ధరించుకున్న ఈ శరీరం తాత్కాలికంగా ఉండేది. అయితే బాప్తిసం తీసుకున్న ఆత్మలకు నిత్యమైన నివాసం ఒకటి ఉందట. నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చదవండి సిస్టర్. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొనని అపేక్షించచ్చు దీనిలో మూలుగుచున్నాం. ఈ శరీరం కూడా మనం ధరించుకొని ఉన్నాం. ధరించుకొనడానికి పట్టిన సమయం 9 మాసాలు. తల్లి గర్భమందు మన అవయవములు దేవుడు రూపించుచూ వచ్చాడట. చూద్దామా కీర్తనల గ్రంథం 139 కీర్తనలు 139వ కీర్తన 13లో ఒక శిశువు గర్భమందు 9 నెలలు 9 మాసాలు లోపల ఏం జరుగుతుందో తల్లి తండ్రి ఇద్దరూ గుర్తుపట్టలేరు. డాక్టర్ దగ్గరికి పోయినా వాళ్ళు ఏమైనా స్కాన్ చేసి ఇలా ఉంది శిశువు లోపల అవి ఏమైనా చెప్పగలరేమో.
కానీ దేవుడు చెబుతున్నాడు, అంతరింద్రియములను దేవుడు మనిషికి లోపల చేస్తున్నాడట. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎంత అద్భుతం ఇది! ఒక దానిని మనం నిర్మించాలనుకోండి, ఈ భవనం నిర్మించాలి. చాలామంది పనివారు వచ్చి కొందరు ఇసుక మోయాలి, కొందరు ఇటుకలు మోయాలి, సిమెంట్ కలపాలి, ఇవన్నీ రకరకాల పనులు చేయాలి. ఆత్మ సంబంధిగా ఉన్న దేవుడు నరుని కంటికి కనబడకుండా ఒక శిశువును తల్లి గర్భమందు ఎంత చక్కగా నిర్మిస్తున్నాడట. 139 కీర్తన ప్రకారంగా, ప్రభువా ఈ విషయాలు ఆలోచిస్తుంటే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నాయి అంటున్నాడు 14వ వచనంలో. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయమును ఆశ్చర్యం పుడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ఒకటి, నాగార్జున సాగర్ అనే ఒక డ్యాము, శ్రీశైలం డ్యాము, ఇవన్నీ ఉన్నాయి. ఒక పెద్ద నదిని ఇలా ఆపడానికి. కానీ దేవుని కార్యం చూస్తే ఏ డ్యాము ఆయన నిర్మించకుండానే గాలిని పంపించి ఆరిన్నేలను చేసి ఒక వైపు నీళ్లను గోడలాగా నిలబెట్టేశాడు, ఒకవైపు నీళ్లను ఇంకో గోడలాగా నిలబెట్టేశాడు. డ్యామ్ నిర్మించలేదు ఆయన, అది ఆయన చేతి పని, అది ఆయన కార్యం. అది ఎలాగైతే ఆ విధంగా ఆ రోజు సముద్రం అనే నీళ్ళని అలా ఆపేశాడో, ఒక దానిని నిర్మించాలంటే వచ్చి అదే పనిగా మనము ఒక నిర్మాణాన్ని అనేకమైన చేతులు వచ్చి కష్టపడి నిర్మించే విధంగా కాదు. 139 కీర్తనలో, ప్రభువా నువ్వు నన్ను కలుగజేసిన విధము అనుకుంటుంటేనే నాకు చాలా ఆ భయం అవుతుంది, ఆశ్చర్యం అవుతుంది ప్రభువా. ఇప్పుడు చూడండి, లెట్ us అబ్జర్వ్ దిస్. ఈ మనం మందిరం, ఈ చర్చ్నే చూడండి. ఈ స్పీకర్లకు వైర్లు, డెకరేషన్కి తీగలు, పోనీ ఇవేవి కనపడకుండా ఫ్యాన్కి పైన అలా చిన్న చిన్న వైర్లు అని అలా వేలాడుతూ ఉన్నాయి. మన ఇళ్ళల్లో కూడా ఏదైనా వైర్ కనెక్షన్ ఉంటే అలానే ఉంటుంది. వైర్ని తెలుగులో ఏమనొచ్చు, తీగలు అనుకుందాం కొద్దిసేపు. ఇలాంటివి ప్రతి నిర్మాణాలలో, ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న వైర్ బయటకు రావడమో ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఈ నిర్మాణానికి ఇవి ఒక తీగలైతే, మన దేహానికి కూడా కొన్ని తీగలు ఉంటాయి లోపల. ఏవవి? నరాలు, రక్తనాళాలు, ఇలాంటివన్నీ మన దేహంలో పోతూ ఉంటాయి. అరే ఎక్కడ స్థలం లేదు, కొన్ని నరాలు బయట పెడతాను ఉండండి అని చెప్పేసి దేవుడు వాటిని బయటికి తీసి తల నుంచి అరిపాదం వరకు 4-5 నరాలను బయట పెట్టాడా చెప్పండి? మనకు పెట్టలేదు. అన్నిటినీ లోపల పెట్టి కంటికి కనబడని సన్నవి ఈ రక్తనాళాలు, ఈ నరాలు, సైన్స్ తెలిసిన వాళ్ళైతే ఇంకా ఎక్కువ చెప్పగలరు, ఇవన్నీ లోపల పెట్టి ఎంత చక్కగా దీన్ని అలంకరించి మనకు ఒక రూపాన్ని, ఒక అందమైన చక్కటి రూపాన్ని ఇచ్చి ఎంత చూడ చక్కనిగా చేశాడు మనల్ని. మనిషి చేసే నిర్మాణం ఇన్ని చేతులు కష్టపడినా వైర్లన్నీ ఇట్లా పేగులు వేలాడుతున్నట్లుంటాయి మనకు. అంటే ఇక్కడి గురించి మాట్లాడట్లేదు మన ఇల్లు, కానీ దేవుడు మాత్రము ఇంత పెద్ద నర్వస్ సిస్టమ్ని, వెయిన్స్ని, ఇన్ని పెట్టి నీ నరాలు బయటికి లాగుతా నాగరా అని ఎప్పుడు పెట్టలేదు అట్లా దేవుడు. ఇదంతా ఎక్కడ చేశాడు? చేతులు ఫిజికల్గా తగలకుండా చేశాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన రీతిని చూడగా నాకు భయము, ఆశ్చర్యం కలుగుతుంది. నా అంతరింద్రియములన్నిటినీ నువ్వే చేసావు ప్రభువా. ఒక బిల్డింగ్ నిలబెట్టేటప్పుడు ఐరన్ రాడ్లు పెడతారు, స్టీల్ పిల్లర్స్ వేసేటప్పుడు. మనకు రాడ్లు పెట్టాడు అన్న విషయం కూడా తెలియకుండా తయారు చేశాడు. ఎలా? కాళ్ళల్లో ఎముకలు, ఈ తలకు ఎముకలు, చేతికి ఎముకలు, గట్టి బలమైనవన్నీ లోపల పెట్టి పిల్లర్స్ వేసి నిలబెట్టాడు మన దేహాన్ని. ఈ పిల్లర్కి మన దేవుడు చేసిన పిల్లర్స్ తేడా ఏంటంటే మూవ్ అవుతుంటాయి. మనం చక్కగా గిటార్ ఇలా వాయిస్తుంటా పోతుంటాం, మనం ఇలా కదులుతూ ఉంటాయి. అలా మనం పెట్టినవి అక్కడే కదిలినా వంట పడతాయి. అది కదిలితే మనకే ప్రమాదం. అది అంటే దట్స్ హౌ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. నేను చెప్తున్నాను, ఎలాగైతే భూమి మీద ఉండటానికి మనం ఉంటే ఎన్నేళ్ళు ఉంటామండి? 80, 90, ఇంకా అధికంలో ఉంటే 100 బతికామనుకోండి. 100 ఏళ్ళు వర్ధిల్లు నాయన అంటాం. అంటే అర్థం ఏంటి? 100 ఏళ్ళు బ్రతకడమే కష్టం, 101 గ్యారెంటీ లేదని అర్థం.
100 ఏళ్ళు బ్రతకడానికి అవసరమయ్యే బాడీనే మనకు తెలియకుండానే ఆయన తయారు చేసి పెట్టినప్పుడు యుగ యుగాలు ఉండబోయే దేహాన్ని కొరింథీ 2వ పత్రిక 5 ప్రకారంగా ఇంకెంత గొప్పగా తయారు చేసి పెట్టింటాడో ఆలోచించండి. అందుకే మీరు భయపడకండి అంటున్నాడు. ప్రియులారా, ఏం చెప్పాలి? 17వ అధ్యాయం 16 వచనాలు అయిపోచేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. ఇప్పుడు 8వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం. నిర్గమకాండం 17:8 నుండి. ఇది పూర్తిగా మరొక భిన్నమైన సందర్భం. ఇది 8 నుంచి 16. ఇంతవరకు విన్న వివరణలో మీరు అలానే మునిగిపోయి ఉంటే ఇప్పుడు చదువుకోబోయే 8 నుంచి 16 వరకు ఉన్న సందర్భం మొత్తం ఏంటప్ప సడన్గా మ్యాటర్ మొత్తం ఇలా తిరిగిపోయింది, వేరే చోటుకి వెళ్ళిపోయింది అని అనిపిస్తుంటుంది. కాబట్టి ఈరోజు ఈ సెషన్లో మొదటి సెషన్ అంతా ఏం విన్నారు? ఆ బండ క్రీస్తే, ఆయనలో జీవజలపు ఊట, ఆ నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు, నశించిపోడు అనే సందర్భాలన్నీ విన్నాం. ఇప్పుడు భూ సంబంధమైన దగ్గరికి వచ్చాం. ఒక హిస్టరీ, ఇదొక చరిత్ర. విందామా? 8:30 అయింది, ఆపేద్దామా? చాయిస్ మీదే. ఇప్పటికి ఆపేసి రేపు మళ్ళీ, ఎందుకంటే ఈ టాపిక్ కంప్లీట్గా వేరే దానికి డైవర్ట్ అయిపోతుంది. 8 నుంచి 16 వచనం వరకు మ్యాటర్ ఏముందో చదువుదాం ఉండండి ఫస్ట్. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా నీళ్లు లేవని ఏడ్చారు. అంతలోపే యుద్ధం మొదలవుతాం. ఎవరు వచ్చారు? అమాలేకీయులు వచ్చారు. మోషే యెహోషువతో, ఎవరు యెహోషువ గారు ఎవరో అర్థం అవ్వాలంటే ఒకసారి సంఖ్యాకాండం 13. ఎవరి యెహోషువ అంటే, మాకు తెలుసులేండి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదామని ఈయనే కదా చెప్పిండేది అని చెప్పేస్తాం. యెహోషువ గారి గురించి తెలుసుకోవాల్సిన కొన్న విషయం, ఈయన ఏ గోత్రానికి సంబంధించిన వ్యక్తి అనేది సంఖ్యాకాండం 13:8. సంఖ్యాకాండం 13:8. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ అనే పేరు కనబడుతోంది. ఇప్పుడు 16వ వచనం చదవండి, అదే అధ్యాయం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లివి. మోషే నూను కుమారుడైన హోషేయకు మోషే గారు పెట్టారు. ఏమని? జాషువా అని పేరు పెట్టాడు. మోషే గారు పేరు మార్చారు ఒక వ్యక్తికి. ఆయన మొదటి పేరేంటి? హోషేయ. హోషేయ అనే వ్యక్తికి మోషే గారు పేరు మార్చారు. నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టాను. మోషే గారు పేరు మార్చారు, అందుకే ఆయన యెహోషువ అయ్యాడు. యెహోషువ అనే పదానికి యెహోవాయే రక్షణ, గాడ్ ఈజ్ ది సాల్వేషన్ అని అర్థం. నూను కుమారుడైన హోషేయ గారికి మోషే గారు పేరు మార్చారు. ఇది గుర్తుంచుకోవాలి, యెహోషువ అని. నువ్వెందుకు నా పేరు మారుస్తున్నావు, నువ్వెవరు అని అనలేదు అక్కడ యెహోషువ గారు. అయ్యగారు మీరు ఏది చెప్తే అదే అన్నారు. అక్కడ ఎంత రెస్పెక్ట్ ఇచ్చింటారు. అక్కడ వచ్చేద్దామా? నిర్గమకాండం 17లో యెహోషువ గారు ఎవరో చూపించడానికి అక్కడ తీసుకెళ్ళాను మిమ్మల్ని. వెంటనే వచ్చేద్దాం. ఎవరితో యుద్ధం? అమాలేకీయులతో యుద్ధం. సరే, కొంచెం కష్టపడి అయిపోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడే వినండి అందరు. తర్వాత అమాలేకీయులు వచ్చి, అందరు వచ్చేసారా నిర్గమకాండం 17కు? మీరు రాలేదని నాకు అనిపిస్తుంది. యువర్ స్టిల్ ఇన్ సంఖ్యాకాండం అనుకుంటున్నాను. రండి, నిర్గమకాండం 17:8 నుంచి. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచిదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు, మొత్తం ముగ్గురు, మోషే గారు, అహరోన్ గారు,
హూరు గారు అంటర్లైన్, హూరు గారిది గుర్తుపెట్టుకోండి పేరు. మనకు భవిష్యత్తులో ఇదే నిర్గమకాండంలో ఒక చోట మళ్ళీ వస్తారు మనకు. హూరు అనే వ్యక్తిని మీరు మర్చిపోకండి. హూరు అనేవారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఇద్దరు, ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. పదే పదే చెప్తున్నాడు, యెహోషువకు వినిపించు, యెహోషువకు అన్నీ చెప్పు అన్నట్లుంది మ్యాటర్ ఇక్కడ. అంటే దేవుడు మోషే గారికి చెప్పట్లేదు, నేను యోర్దాన్ నదిని దాటివ్వను, ఈ యెహోషువనే దాటిస్తాడనేది ముందుగానే ఫ్యూచర్ ఎరిగి, ఇదిగో మోషే జరగబోయే రోజుల్లో నువ్వు ఒక తప్పు చేస్తావు, ఆ తప్పును బట్టి నువ్వు యోర్దాన్ నది దాటవు. ఆ సీన్ ఇంకా రాలేదు, ఆ సందర్భం ఇంకా రాలేదు. అది రాకముందే భవిష్యత్తు ఎరిగిన దేవుడు మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత సక్సెసర్ని ప్లాన్ చేసి పెడుతున్నాడు అక్కడ. అంటే ఒక తరంలో ఒక వ్యక్తి చనిపోతే లేదా ఒక వ్యక్తి లేకుండా పోతే బాధ్యతలు తీసుకోవడానికి దేవుడు అన్ని విషయాలు యెహోషువకు చెబుతూ వెళ్ళు అన్నట్లుంది. దేవుడు ట్రైనింగ్లోకి దింపేస్తున్నాడు యెహోషువ గారిని. మోషే గారికి దేవుడిచ్చిన ట్రైనింగ్ కాలం ఎంత? మోషే గారికి దేవుడిచ్చిన శిక్షణ కాలం ఎంత కాలం? వెరీ గుడ్, 80 ఈజ్ ద రైట్ ఆన్సర్. 40 సంవత్సరాలు ఐగుప్తు రాజైన ఫరో భవనంలో ఉన్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు గొర్రెలు మేపుతూ మిద్యాన్ అరణ్యంలో ఉన్నాడు. 80 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు పిలిచాడు, రానాయన పనుందని. వెరీ గుడ్, వచ్చేద్దాం. ఎలాగైతే మోషే గారిని దేవుడు ట్రైనింగ్లో పెట్టాడో ఇప్పుడు ఎవరిని పెడుతున్నాడు ట్రైనింగ్లో? యెహోషువ గారు. యెహోషువ గారి మొదటి పేరేంటి? హోషేయ గారి తండ్రి పేరేంటి? నూను అనే వ్యక్తి యొక్క కుమారుడు. వీరు ఏ గోత్రం నుంచి వచ్చిన వారు? ఎఫ్రాయిం. ఎఫ్రాయిము అనే వ్యక్తి ఎవరిలో నుండి వచ్చాడు? యోసేపు గారిలో నుండి వచ్చాడు. యోసేపు గారికి ఎఫ్రాయిము ఎన్నో కుమారుడు? వెరీ గుడ్, రెండవ కుమారుడు. రెండవ కుమారుడైతే యాకోబు గారు ఇలా దీవిస్తారు చేతులు క్రాస్ చేసి. ఇద్దరు పిల్లలు మనష్షే ఎఫ్రాయిములను దీవించు తండ్రి అని యాకోబు గారి దగ్గర తీసుకొస్తే అందరూ చేతులు పెట్టిన ఇట్లా పెట్టకుండా ఈ పక్కన చిన్నోడు ఉంటాడని తెలిసి తండ్రి తెలివిగా కుడివైపును పెట్టి ఎఫ్రాయిమును దీవించండి, కుడి చేయి పెట్టి. అది జరిగింది ఆదికాండంలో, మీరు తర్వాత చదవచ్చు. వచ్చేద్దాం 12వ వచనం, నిర్గమకాండం 17:12. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అనగా యెహోవాయే ధ్వజమను పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం అనెను అని క్రింద ఫుట్నోట్లో మరొకటి ఇచ్చాడు. తన చెయ్యి యెహోవా సింహాసనం వైపున నుంచి తరతరముల వరకు అమాలేకీయులతో యుద్ధం అనెను. ఇంతకీ అమాలేకీయులకు వీరికి ఏంటి సమస్య? ఈ అమాలేకీయులకు వీరికి ఉన్న సమస్య ఏంటి అని ఆలోచిస్తే, గుడ్ సిస్టర్, కరెక్ట్గా వచ్చారట. ఏమన్నారు? అందరికీ అర్థమయ్యేట్టుగా ఒకసారి వివరిద్దాం. ఈ అమాలేకీయుల పరిస్థితి ఆదికాండము 36. ఇశ్రాయేలీయులు ఎవరు అనంటే యాకోబు గారి సంతానం. అమాలేకీయులు ఎవరు అనేది కూడా తెలిసిందనుకోండి, అప్పుడు మనకు క్లారిటీ ఎక్కువగా దొరికే అవకాశం ఉంది. ఆదికాండం 36లో 9 నుండి నేను చదువుతాను, ఎక్కువ ఉంది, దయచేసి మీరు గమనించండి. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు ఎవరు? యాకోబు గారికి అన్న. మనం ఇప్పుడు ఏశావు అనే పేరు తీసి మాట్లాడుతున్నామంటే ఈ అమాలేకీయులు ఇప్పుడు ఎవరిలో నుండి వచ్చి ఉండాలి? ఏశావులో నుండి వచ్చి ఉండాలి. అంటే ఈ అరణ్యంలో ఐగుప్తు నుండి దాటుకొని వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇశ్రాయేలుతో యుద్ధం చేసింది ఎవరు అనంటే
ఈ ఏశావు సంతానమే. చూద్దాం అక్కడ ఏముందో. 10వ వచనం. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజు. ఆదా కుమారుడగు ఎలీఫజు అన్నది చూసారా? ఈ ఎలీఫజు అనే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. 11వ వచనం. ఎలీఫజు కుమారులు, ఏశావు గారి కుమారుడు ఎలీఫజు అయితే ఎలీఫజుకు కుమారులు పుట్టారు. ఆ కుమారుల పేర్లు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. అయితే ఈ ఎలీఫజుకు ఒక ఉపపత్ని ఉండేదట. ఆ ఉపపత్ని పేరు తిమ్నా. ఆ ఉపపత్ని 12వ వచనంలో ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను అనుంది అక్కడ. అలా ఈ అమాలేకీయులు యాకోబు గారి సోదరుడైన, అంటే ఇశ్రాయేలుకు సోదరుడైన ఏశావు గారి సంతానంలో నుండి వచ్చిన వారి అమాలేకీయులు. కాలక్రమేణా 16వ వచనం, ఈ ఆదికాండం 36:16, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు అన్నది చూడండి అక్కడ. ఈ అమాలేకు అనే వ్యక్తి ఒక నాయకుడు అయ్యాడు. ఆ నాయకుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఒక సమాజమే అమాలేకీయులుగా పిలువబడ్డారు. ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వస్తుంటే యుద్ధానికి దిగారు. అది మనం 17వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ అమాలేకీయులు ఏశావు గారి సంతానం అయితే, ఏశావు గారికి పుట్టిన ఎలీఫజులో నుండి వచ్చిన కుమారుడే అమాలేక్. మరి ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగుతున్నారుగా, వాళ్ళెవరు? యాకోబు గారి సంతానం. అమాలేకు ఏశావు గారి సంతానం అయితే, ఇశ్రాయేలీయులు యాకోబు గారి సంతానం అయితే, ఇప్పుడు యుద్ధం చేస్తున్నది ఎవరెవరు? అన్నదమ్ముల పిల్లలు. మరింత సమీపంగా. మనం ఐగుప్తు గురించి ఆలోచించినప్పుడు ఐగుప్తుకున్న మరో పేరేమని చెప్పుకున్నాం? మనము మిస్రాయిము అనేది చెప్పుకున్నాం. ఐగుప్తు ఎలా వచ్చింది? స్టార్టింగ్లో చెప్పాను నేను మీకు. హాము సంతానం. ఐగుప్తు హాము సంతానం. ఇశ్రాయేలీయులు ఎవరి సంతానం? షేము సంతానం. అక్కడేమో పూర్వీకుల అన్నదమ్ముళ్ళు, ఐగుప్తులేమో పూర్వీకుల అన్నదమ్ముళ్ళు. ఇక్కడ అరణ్యంలోకి వచ్చిన తర్వాత అమాలేకీయుల దగ్గరికి వచ్చేసరికి వీరు ఇంకా మరింత సమీపంగా వచ్చేసారు. ఈ అమాలేకీయులకు పితరుడైన ఏశావు, ఇశ్రాయేలులకు పితరుడైన యాకోబు గారు, వీరిద్దరు సొంత అన్నదమ్ములు. ఇస్సాకు గారి సంతానం ఇది. ఇంకా చెప్పాలంటే ఈ అమాలేకీయులు ఇప్పుడు ఎవరిలో నుండి వచ్చినట్లుగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల, అంతే కదా. యాకోబు గారు, ఏశావు గారు ఇద్దరు అన్నదమ్ములు అయితే ఈ అన్నదమ్ములకు జన్మనిచ్చింది ఎవరంటే ఇస్సాకు గారు. ఏశావులో నుండి ఎలీఫజు వచ్చాడు. ఎలీఫజులో నుండే ఈ అమాలేకు వచ్చాడు. ఈ అమాలేకీయులు దారిలో ఇశ్రాయేలీయులు బయలుదేరి వీరి దారిన వీరు పోతున్నారండి. వీరి దారిన వీరు పోతుంటే వెనకల నుంచి వచ్చి కొట్టేశాడు ఈ అమాలేకీయులు. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఆల్ రైట్, మ్యాక్స్ ఒక 10 minutes. చాలామంది నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి. చాలా వెనుకబడి నడిచేవాళ్ళు ఏ స్థితిలో ఉంటే వాళ్ళు వెనకబడి ఉంటారు? ఇప్పుడు రన్నింగ్ రేస్ కాంపిటీషన్ నడుస్తుంది ఒలింపిక్స్లో. 10 మంది ట్రాక్ మీద నిలబడ్డారు. ఒలింపిక్ యొక్క ఏమంటారమ్మా ఆ గ్రౌండ్లో లేదా ఆ రేస్లో నిలబడ్డారు. అందరికంటే ఒకడు ముందు వస్తాడు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. లాస్ట్లో కూడా ఒకడు ఉంటాడు. ఎందుకు లాస్ట్ వచ్చాడు? వీళ్ళంత వేగంగా పరిగెత్తలేకపోయాడు. వీళ్ళంత వేగంగా పరిగెత్తడానికి శరీరంలో శక్తి లేదు. అందుకే కొంచెం బలహీనంగా ఉన్నాడు. అమాలేకీయులు వెనకల నుండి వచ్చి కొట్టారు అనంటే వెనకలు ఇప్పుడు ఎవరుండి ఉండాలి? వెరీ గుడ్. వెనకల అందరికంటే ముందు నడవగలిగే శక్తి లేకుండా బలహీనులుగా నడవటానికి స్లోగా అడుగులు ముందుకేసుకుంటూ కొంచెం నిదానంగా వస్తాను నాయన మీరు పోండి అని చెప్పిన వాళ్ళు, అలాంటి బలహీనులు వెనకలు వస్తుంటే ఇశ్రాయేలు ముందర నడుచుకుంటూ పోతుంటే వెనకల నుంచి వచ్చి బలహీనులందరినీ కొట్టారంటే వీళ్ళు అమాలేకీయులు. చూద్దాం అన్నమాట. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం. మనకు నిర్గమకాండం 17లో ఈ విషయం లేదు, బలహీనులను వీరు అటాక్ చేసి కొట్టారని. తమ్ముని సంతానం ఇదంతా. ద్వితీయోపదేశకాండం 25 3 వచనాలకు పెద్ద పారాగ్రాఫ్గా ఉంది, నేను చదువుతున్నాను చూడండి. 17వ వచనం నుండి
మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా, ద్వితీయోపదేశకాండం 25:17 నుండి, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొను. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు? నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు, బాగా అలసిపోయావు, అప్పటికే ప్రయాణం చేస్తూ, నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతం చేశాను. వీరు బలహీనులుగా ఉన్నారని ముందుగానే పొంచి యాంబుష్ వేసి కొట్టారేమో వీళ్ళు. నీ వెనుకనున్న బలహీనులందరినీ హతం చేశాను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను. ఇది మర్చిపోవద్దు, ఎట్టి ప్రశ్న మర్చిపోవద్దు. నువ్వు వాగ్దాన దేశంలోకి అడుగు పెడతావు ఒకరోజు. ఆ వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత, నీకు నెమ్మది కలిగించిన తర్వాత, నీవు ఈ అమాలేకుల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. ఆకాశం క్రింద వీరి పేరు లేకుండా తీసేయాలి. వీళ్ళు మీకు చేసిన అన్యాయం ఏంటంటే, మీరు ఐగుప్తు నుండి వస్తుంటే మార్గంలో ప్రయాణంలో ఉంటే బాగా అలసిపోయి ఉన్నారు ప్రయాణాలు చేసి. అప్పుడు వెనకల ఎవరైతే నిదానంగా నడుచుకుంటూ వస్తున్నారో ఈ అమాలేకులు వెనకల నుంచి వచ్చి వాళ్ళని కొట్టారు. మీరేమీ అన్యాయం చేయలేదు వారికి, అయినా కూడా మీ మీదకి వచ్చి కొట్టారు. మీరు విడిచిపెట్టకుండా ఆకాశం క్రింద వారి పేరు లేకుండా చేయనని మోషే గారు దేవుని చేత ఇశ్రాయేలీయులకు తెలియజేయడం జరుగుతుంది. అదే చెప్తున్నాడు నిర్గమకాండం 17:14లో, ఇది గ్రంథస్థం చేసి పెట్టు, ఇది విషయం యెహోషువకు చెప్పే నువ్వు జాగ్రత్త పడాలి. 14వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. గ్రంథస్థం చేయి, యెహోషువకు చేతిలో పెట్టు. యెహోషువ గారు రాబోయే తరాలకు చెప్పాలి ఈ విషయం. అమాలేకును విడిచిపెట్టకండి మీరు, వారు మీకు చేసిన అన్యాయం అది. ఎంత అన్యాయం! ఇప్పుడు పిల్లలు, యవనస్తులు, బలం ఉన్న వాళ్ళైతే ముందు చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు. కొంచెం వెనుకబడిన నడవలేక కర్ర పట్టుకొని లేకపోతే నడుచుకుంటూ బలహీనంగా వచ్చే వాళ్ళని ఎంత అన్యాయంగా ఈ అమాలేకులు చంపారు. ఈ విషయము ఇప్పుడు మనకు కూడా చుట్టుపక్కల దేశాల్లో సంవత్సరాలు పోయినా కూడా ఎందుకు చుట్టుపక్కల ఉన్న దేశాల మీద కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మనం అంటే పడద్దు, మనం వాళ్ళంటే పడద్దు, ఈ శత్రుత్వం అలా సాగుతూనే ఉంటుంది. అది అలానే కొనసాగుతూనే ఉంటుంది. దాని గురించి పటిష్టంగా భద్రతా బలగాలు సరిహద్దుల్లో కాపలా, నువ్వు మా దేశంలోకి అడుగు పెట్టకూడదని వాళ్ళు అంటారు, మా దేశంలో ఊరాకూడదు, మనము ఇలా ఎప్పుడూ కయ్యానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితులు మనకు ఎలాగైతే ఉన్నాయో, ఈ అమాలేకీయులకు ఈ ఇశ్రాయేలులకు పరిస్థితులు అలా ఉన్నాయట. యెహోషువకు చెప్పు అని మోషే గారు చెప్పిన, దేవుడు మోషే గారికి చెప్తే యెహోషువ గారి కాలం అయిపోయిన తర్వాత తరతరాలు అలా పాస్ అవుతా వచ్చింది. అలా పాస్ అయినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఇప్పుడు సమూయేలు గారు వస్తున్నారు పిక్చర్లోకి. ఇశ్రాయేలులకు మొదటి రాజు ఎవరు? సౌలు గారు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మొదటి వచనంలో అప్పుడు యెహోషువ గారికి చెప్పిన మాటను మళ్ళీ సమూయేలు గారు సౌలు గారిని పిలిచి ఒక పని చేయమంటున్నాడు. ఏం పని చేయమంటున్నాడో సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, చూస్తున్నారా అంతా? సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు గారు. రాజైన వెంటనే మొదటి అసైన్మెంట్ ఇది, ద వెరీ ఫస్ట్ అసైన్మెంట్. నువ్వు ఇది కంప్లీట్ చేయాలి, నువ్వు రాజు అయ్యావు కదా, ఈ పని నువ్వు కంప్లీట్ చేయాలని ఒక పని అప్పు చెప్తున్నాడు. ఏంటంటే అది 2వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మళ్ళీ యెహోవా వచ్చాడు. ఎలా వచ్చాడు? అప్పుడు మోషే యెహోషువ గారితో ఏ ఉన్నవాడనే దేవుడు చెప్పాడు, ఆ ఉన్నవాడనే దేవుడు, ఆ దేవుడు ఇక్కడ సమూయేలు గారితో కూడా ఉన్నాడు. అందుకే ఆ రోజు చెప్పిన మాటనే మళ్ళీ ఇక్కడ ఉన్నవాడను మన దేవుడు యెహోవాను మన గొప్ప దేవుడు. 2వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే.
దేవుడు చెప్తున్నాడు, నేను జ్ఞాపకం అందు ఉంచుకున్న ఈ అమాలేకీయులను భూమి మీద లేకుండా చేయాలని. కాలం మారుతున్నా ఆయన తీర్పు విషయంలో ఆయన మనస్సు మారట్లేదు. చూడండి, అక్కడ వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. అంటే ఈ అమాలేకీయులు మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండం 25లో ఆ బలహీనుల మీద పడినప్పుడు వారికి సంబంధించిన చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, బలహీనులు అనే భేదం లేకుండా అందరినీ అటాక్ చేసినట్లు కనబడుతుంది. అందుకే దేవుడు వీరిని ఏమాత్రం ఉంచక వారు చేసిన దానికి వారికి శిక్ష పడాలని చేస్తే సౌలు అనే ఈ రాజు, సౌలు గారు ఏం చేస్తాడు? అదే అధ్యాయము 8వ వచనంలో అమాలేకీయుల రాజైన అగగును, లేదా 7వ వచనం నుండి చూద్దాం. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గంలో ఉన్న షూరు వరకు తరిమి హతం చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. అంతేకాక సౌలును జనులను కూడి అగగును, ఆ రాజు పేరు ఏం పేరట? ఈ అగగు అనే వ్యక్తి ఏ దేశానికి రాజు? అమాలేకీయుల ప్రజలకు. ఏ ప్రజలకు రాజు? ఏ దేశానికి అనడం కంటే ఏ ప్రజలకు రాజు? అమాలేకీయుల రాజు. ఇతని పేరేంటి? అగగు. మర్చిపోకండి పేరు, మళ్ళీ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సందర్భంలో. సౌలు గారు పరిపాలించే కాలంలో అమాలేకీయులకు రాజుగా ఉన్న వ్యక్తే అగగు. సమూయేలు గారు ఏం చెప్పారు? ఎవరిని నువ్వు బ్రతకనివ్వకు, అందరినీ హతమార్చని చెబితే ఈ సౌలు గారు అగగును ప్రాణాలతో పట్టుకున్నాడట. అగగును ప్రాణాలతో పట్టుకున్నాడు. 8వ వచనం, అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులను నిర్మూలన చేసిరి. అంటే వీళ్ళు ఏం చేశారు? కొన్ని బాగానే ఉన్నాయి కదా, తెచ్చుకుందాంలని తెచ్చుకున్నారు గొర్రెలు, పశువులు ఇవన్నీ. ఇంకోసారి ఏం చేశాడు? అందరినీ హతమార్చడం రాజును పట్టుకొచ్చాడు, అగగొరే రాజును. ఇప్పుడు మాట విన్నాడా? మాట వినలేదా? ఈ దినం కొరకు దేవుడు ఏనాటి నుండి ఎదురు చూస్తున్నాడు? మోషే గారి కాలం అయిపోయింది, యెహోషువ గారి కాలం అయిపోయింది, న్యాయాధిపతుల కాలం అయిపోయింది, అప్పుడు సౌలు గారి కాలం వచ్చింది. ఈ దినము జరిగింటే బాగుంటుండే అని ఎదురు చూస్తున్న దేవుని యొక్క శత్రువు మీద దెబ్బ పడకుండా సౌలు అనే ఈ రాజు మాట వినకపోవడంతో నీ రాజ్యముని ఎదురు నుండి తొలగించేస్తున్నానని దేవుడు సౌలు గారి రాజ్యాన్ని తొలగించి అప్పుడు దావీదు గారి చేతిలో పెడతాడు. ఈ అమాలేకీయుల విషయంలో జరిగిన సందర్భమే. ఆ తర్వాత ఈ అగగు అనే రాజును సమూయేలు గారు ఎలా చంపుతున్నారు చూడండి. సౌలు గారు పట్టుకొచ్చారుగా, ప్రాణంతో పట్టుకొచ్చాడుగా. ప్రాణంతో పట్టుకొచ్చిన ఈ అగగు అనే రాజును 33వ వచనంలో 15:33 సమూయేలు గారు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని తనతో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీయులుగా నరికాను. అలా చంపేశాడు సమూయేలు గారు. కానీ సౌలు గారు ఆ రోజు అందరినీ హతమార్చలేదుగా, కొందరు మిగిలిపోయారుగా. అలా తెలిసిపోయింది తరాలు, ఇదిగో మనకు శత్రువులు అమాలేకీయులు, శత్రువులు అమాలేకీయులు, శత్రువులు అమాలేకీయులు. అది మాత్రం ఉండిపోయింది దేవుని మనసులో. అయితే ఈ అమాలేకీయులు తరాలు మారినా కూడా, ఇశ్రాయేలీయులన్నా ఇక్కడ జరిగిండేది సౌలు గారిని సమూయేలు గారు వచ్చి చెప్పారు ఏమని? అమాలేకీయులు ఆ పని చేశారు, మీరు వెళ్ళి చేసిన పని, వాళ్ళు పని బట్టి పని అని చెప్పి పంపించాడు. శత్రుత్వం విషయంలో కూడా 2 రకాలు. ఒక శత్రుత్వం ఎలా ఉంటుందంటే, వాళ్ళు వస్తే పోరాడి వారిని రాకుండా జాగ్రత్త పరుచుకుందాం అనేది ఒక విధంగా ఒక వర్గం వస్తే చూసుకుందాంలే అనేది ఒక రకం. ఇంకొక వర్గం ఏంటంటే, వాళ్ళు రాకున్నా మేమే వెళ్ళి వాళ్ళ మీద పడతాం. ఈ రెండిట్లో భయంకరమైన శత్రుత్వం మొదటిదా రెండోదా? మేమేం వాళ్ళ జోలికి వెళ్ళాం. ఇది ఇశ్రాయేలీయులు. వారు మా జోలికి రాకున్నా మేమే వెళ్ళి వారి మీద పడతాం. ఇది ఎవరిది?
అమాలేకీయులది. అంటే ఇప్పుడు అన్యాయం ఎవరి వైపు ఉంది? సౌలు గారి దగ్గరికి సమూయేలు గారు వచ్చి చెప్పారు, ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఇలా జరిగింది నాయన, నువ్వు వెళ్ళి పని చూసిరాపో అని. కానీ అమాలేకీయుల మనస్సు మాత్రం ఎలా ఉందంటే, తరాలు మారుతున్నా, ఎన్నో సంవత్సరాలు మారుతున్నా, వారి పిల్లల మనసుల్లో కూడా ఇదిగో ఈ భూమి మీద ఇశ్రాయేలులే మీకు శత్రువులు, ఈ భూమి మీద ఇశ్రాయేలులే మీకు శత్రువులు, కనపడితే హతమార్చండి అన్నట్లుగా నూరిపోసినట్లుంది ఈ అమాలేకీయుల ప్రజల జీవితాలలో. అలా జరిగిందో లేదో ఒకసారి మనం ఎస్తేరు గ్రంథానికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం, బుక్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. మూడవ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం, 415 పేజ్ నంబర్, ది ఓల్డ్ టెస్ట్మెంట్. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, చూడండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు అంటే అక్కడ సమూయేలు గారు అమాలేకు రాజైన అగగును చంపాడు, చూసారా? ఆ అగగు యొక్క రాజ్య వారసుడుగా కనబడుతున్నా. ఎందుకంటే ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో బబులోను పరిపాలన అయిపోయింది ఏనాడు, ఆ తర్వాత మాదియా పారసీకుల పరిపాలన వచ్చేసింది. అప్పుడు ఎస్తేరు గారు రానవుతారు అహష్వేరోషు అనే రాజు దగ్గర. అలా రానైనప్పుడు ఆ సంస్థానంలో, ఆ రాజ్యంలో, సంస్థానం అనకంటే ఆ రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి పేరు హామాను. ఈ హామాను అనే వ్యక్తి అగాగీయుడట. ఈ అగాగీయుడు అనే వ్యక్తి ఎక్కడ కనపడుతున్నాడు మనకు? అమాలేకీయులలో ఉన్న అగగు అనే రాజు దగ్గర, ఆ రాజు దగ్గర అంటే ఆ వంశావళిలో ఉన్నట్లుగా కనబడుతుంది ఈ పేరు. ఈ హామాను ఎస్తేరు గ్రంథంలో కనబడుతూ రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెబుతున్నాడు. ఏ మాట చెబుతున్నాడంటే, 8వ వచనం, అంతటా హామాను, 3వ అధ్యాయం 8వ వచనం, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. ఈ హామానుకు ఒక జాతి మీద పగ చూడండి ఎలా ఉందో. ఈ జాతి సైలెంట్గానే ఉన్నారు. మొదటి నుంచి ఇశ్రాయేలు ఇలానే ఉన్నారు. ఐగుప్తులో నుండి వీరి దారి వీరు ప్రయాణం చేసుకుంటూ పోతుంటే వెనకల నుంచి వచ్చింది ఈ అమాలేకీయులే. ఇప్పుడు మళ్ళీ ఎస్తేరు గ్రంథంలో ఈ అమాలేకీయుడైన ఈ హామాను ఎలా విరుచుకుపడుతున్నాడో చూడండి ఇశ్రాయేలీయుల మీద. రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు, అయ్యా మీ కింద చాలా రాజ్యాలు ఉన్నాయి, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఆ మాట వినగానే రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయ వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడకు హామానునకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారు అని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. అసలు ఈ శత్రుత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇశ్రాయేలులకు, ఈ అమాలేకీయునికి? ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ప్రారంభమైతే ఎస్తేరు గ్రంథం వరకు ఈ ఎన్మిటి కొనసాగుతూనే ఉంది. ఈ శత్రుత్వం అంత భయంకరంగా ఉంది. ఈ శత్రుత్వాన్ని దేవుడు ఎస్తేరు గ్రంథంలో ఈ హామాన్ అనేవాడు పగబడతాడు ఈ ప్రజల మీద అని ముందుగానే గుర్తిరిగి దీనురాలైన ఈ స్త్రీని సింహాసనం ఎక్కించాడు రాణి స్థానంలో. అసలు మొర్దెకై గారిని, ఎస్తేరు గారిని దేవుడు ఆ స్థానంలో అక్కడ ఉంచడానికి గల కారణం హామాను అనే దుష్టుని అంతమొందించడానికి. అప్పుడు అంటున్నారు హామాను కుటుంబ సభ్యులే. హామాను కుటుంబ సభ్యులే ఒక మాట అంటున్నారు 6వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో 13వ వచనంలో. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకు అందరికీ తెలుపగా, అతని యుద్ధనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనేది.
అన్నట్లుగానే మొర్దెకై అనే నీతిమంతుణ్ణి చంపడానికి హామాను ఉరికంబం తయారు చేయిస్తాడని మనకు తెలుసు. ఎస్తేరు గ్రంథం అందరికీ దాదాపుగా విని ఉన్నారని అనుకుంటున్నాను. ఏ ఉరి స్తంభం అయితే మొర్దెకై గారు చేయించాడో అదే ఉరి స్తంభం మీద ఈ అమాలేకీయుడైన ఈ హామాను ఉరి తీయబడతాడు. 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. అలా ఈ అమాలేకుడైన ఈ హామాను ఎస్తేరు గ్రంథంలో భూమి మీద ఇశ్రాయేలు అనే ప్రజలు లేకుండా చేయాలని, అంటే ఈ పగ ఎప్పటి నుండి ప్రారంభమైంది చూడండి. ఇది ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి కాలంలో మొదలైన పగ ఎస్తేరు గ్రంథం వరకు కొనసాగుతున్నారు. వీరు ఏ నేరం చేశారని మొదట చేయెత్తారు. ఇశ్రాయేలీలు ఏ తప్పు చేయకుండానే అమాలేకీయులు వీరి మీద విరుచుకుపడ్డారు. దేవుడు వారి పేరు భూమి మీద, అందుకే చూడండి వీరి జాతి అమాలేకు అనే జాతి లేకుండా రోజు రోజుకి అలా అంతరించిపోయింది. అలా అంతరించిపోయిందో లేదో మరొక వచనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం. ఇది ఎస్తేరు గ్రంథం కంటే ముందుగా చూడవలసినటువంటి విషయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయం. 1 Chronicles చాప్టర్ నెంబర్ 4, 42-43 వచనాలు చూద్దాం. 42-43 వచనాలు. షిమ్యోను. ఎవరు ఈ షిమ్యోను? యాకోబు గారి 2వ కుమారుడు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది, ఎంతమంది? 500 పీపుల్ తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకొని షెయీరు మన్యమునకు పోయి, ఏ మన్యమునకు? అసలు షెయీరు మన్యమునకు ఎందుకు పోయారో ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు షెయీరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకున్న శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురం ఉన్నారు. ఎంతమంది వెళ్ళారు ఈ అమాలేకీయులను కొట్టడానికి? ఈ 42-43 వచనాల్లో షిమ్యోను గోత్రంలో నుండి 500 మంది వెళ్ళి అమాలేకులను కొట్టొచ్చి ఆ అమాలేకులు నివసించే ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారంటే, అంటే అమాలేకీయులు కాలం మారే కొద్దీ ఏ విధంగా మారిపోయారు? బలహీనులు. ఒకప్పుడు వారు బలహీనుల మీద చేయేశారు. కాలం మారిన తర్వాత వీరే ఏమైపోయారు? వీరే బలహీనులైపోయారు. బై ద వే, ఇక్కడ షెయీరు మన్యం అన్నారు కదా, ఇది ఒక్కటి చూసి ఇంతటితో నేను ముగిస్తాను. అమాలేకీయులు షెయీరు మన్యంలో ఎందుకున్నారు? అమాలేకీయులు షెయీరు మన్యం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. అమాలేకు ఎవరి సంతానం అని చెప్పాను ఇందాక నేను? ఏశావు గారిలో నుండి వచ్చిన ఎలీఫజు యొక్క సంతానం, అంటే ఏశావు సంతానం. ఏశావు గారి సంతానం కనుక ఈ అమాలేకీయులు ఎవరి ప్రాంతంలో నివసించి ఉండాలి? వారి పితరుని ప్రాంతాల్లో నివసించి ఉండాలి. షెయీరు మన్యం అని ఉంది కదా. ఈ 5వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 2:5. డిట్రానమీ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 5 లేదా 4 నుండి చూడండి. 4 నుండి. షెయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా షెయీరు మన్యము నేను ఇచ్చియున్నాను అని దేవుడు అంటున్నాడు. షెయీరు మన్యము అంటే ఆ ప్రాంతాలు నేను ఇచ్చాను ఏశావుకు. అందుకే ఆ అమాలేకీయులు ఏ ప్రాంతంలో నివసించారు? షెయీరు మన్యంలో ఉన్నారు. ఆ తర్వాత వీరు చేసిన పనికి షిమ్యోనీయులు వెళ్ళి ఆ షెయీరు మన్యంలో అమాలేకీయులను కొట్టి అక్కడ నిలబడ్డారు. ఇది ఎస్తేరు గ్రంథం కంటే ముందు చూడాల్సిన విషయం. నేను అక్కడికి ఎస్తేరు గ్రంథంకి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. అలా ఎస్తేరు గ్రంథంలో కూడా మనకు కనపడిన వ్యక్తే హామాను. ఈ హామాను, దుష్టుడైన హామాను ఎవరిని అంతమొందించాలని ప్రయత్నించాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు లేకుండా చేయాలనుకున్నాడు. అందుకే ఇలాంటి దినం వస్తుందనే ముందుగానే దేవుడు సౌలు గారి ద్వారా హతమార్చారంటే అలా మిగిలిపెట్టేసి వచ్చేసాడు. అలా మిగిలిపోతూ వచ్చారు. కాబట్టి దేవుడు చెప్పిన ఏ పనైనా కూడా సంపూర్ణంగానే మనం పూర్తి చేయాలి. కానీ
కొంచెం కొంచెం చేసి మిగిలిపెట్టే విధంగా మనం చేయకూడదు. కొంచెం కొంచెం భక్తిగా ఉంటాం, అంతా ఏడుంటాం బ్రదర్ భక్తిగా, అన్ని తప్పులు జరుగుతాయి అక్కడక్కడ. కాబట్టి కొంచెం కొంచెం భక్తిగా ఉంటా, కొంచెం తప్పులు చేస్తా అంటే చెల్లది నాయన దేవుని దగ్గర. సౌలు గారికి రాజ్యమే తీసేసాడు, మనకు పరలోకంలో స్థానమే తీసేస్తాడు. కాబట్టి సంపూర్ణంగా పరిపూర్ణులుగా ఉండాలనేదే దేవుని ఆశ. ఆ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. ఈరోజు విన్న దాంట్లో 2 వేరు సందర్భాలు విన్నాం. మొదటి 7 వచనాలేమో బండ ఆ క్రీస్తే, అది ప్రభువులో ఉన్న గొప్పతనం. తర్వాత రెండో సందర్భం, తీర్పు తీర్చలేదని అనుకోకండి. దేవుడు కాలం మారినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా నేను జడ్జిమెంట్ అనేది ఇచ్చే తీరుతానని అమాలేకుల మీద చూపించాడు. అలానే యేసు ప్రభు రాకడ ఆలస్యమైతుందిలే, ఈ భూమికి జడ్జిమెంట్ జరగదులే అని మనం అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తుంటే, ఇదిగో రోమపత్రిక 8:1 ప్రకారంగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధన, వారు తీర్పు నుండి తప్పించబడతారు. కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తున్నారా? ఒకవేళ వచ్చే ఉంటే ఈ సౌలు గారి జీవిత చరిత్ర చూసాంగా, కొంచెమేమో విన్నాడు, కొంచెం వినలేదు. నో, సంపూర్ణంగా వినాలి. ఆయనకు రాజ్యం వెళ్ళిపోయింది, మనకు పరలోక రాజ్యమే వెళ్ళిపోతే దాని తర్వాత మన పరిస్థితి ఏంటి ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. నేర్పించిన ఈ అన్ని విషయాలు మేము మర్చిపోకుండా బహుజాగ్రత్తగా మా జీవితాలలో, మా హృదయములలో భద్రపరుచుకొని, మా దేవుడు గొప్పవాడు, మాతో ఉండే దేవుడు, నమ్మదగిన దేవునితో మేము ఎంతకాలం మా యొక్క అపనమ్మకాన్ని కొనసాగిస్తామని నా తండ్రి, మేము నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క ఉనికిని మేము ఎల్లప్పుడూ గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా నేరములను పాపములను మరొకసారి మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడుచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.